వాతావరణాన్ని చక్కగా మనకు అనుకూలంగా మార్చి సమయానికి ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవటానికి స్థానిక సంఘానికి దైవజనులకు సహకరిస్తున్న వారందరికీ దేవుడు కృప చూపినందుకై నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రారంభ సభకు విచ్చేసిన మీ అందరికీ, అలాగే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, అభిషక్తులు, గనులు, గౌరవనీయులు స్టీఫెన్ పాస్టర్ గారికి, కుటుంబానికి, అమ్మగారికి, పిల్లలకి, సంఘానికి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. అందరికీ వందనాలండి. కాసేపు దేవుని మాటలు మనం విందాం. మనం ఆరాధించే దేవుడు మన ప్రతి అవసరత తీర్చే దేవుడు. మన జీవితాల్లో ఆయన చేయలేను అనేది ఏమీ లేదు. ఆయనను అడిగితే ఆయన కాదు అనేవాడేమీ కాదు. ప్రతి సంవత్సరం కూడా మేము కూడికలకు వస్తున్నామండి అన్నవాళ్ళు చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూడికలు అయిన తర్వాత మళ్ళీ సంవత్సరం లోపు మాకు ఏదో ఒక అద్భుతం జరుగుతుందండి అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా చేతులు ఎంత తక్కువైపోయినాయో. కొన్నిసార్లు షాపింగ్లకి వెళ్తాం కదా, 1+1 ఆఫర్ ఉందని చెప్పినప్పుడు మామూలుగా వెళ్తారు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అవి చూసినప్పుడు అవన్నీ కూడా తిరిగేసిన తర్వాత నచ్చలేదనుకోండి, మీరు అక్కడ గడిపిన సమయం కానీ, మీరు ఎన్ని మెట్లు ఎక్కుతారో, ఎన్ని అంతస్తులు ఎక్కుతారో, కిందకి దిగుతారో, ఎక్కుతారో, అదంతా కూడా మీకు ఎలా ఉంటుంది? అనవసరంగా వెళ్ళాను నేను అంటారు కదా. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి దైవజనులు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఉదయకాలం ప్రార్థనలు పెట్టుకుని చేసే ఈ ప్రయాసం ఏంటో తెలుసా? మీరు క్షేమంగా ఉండాలి, మీ కుటుంబంలో దేవుడు ఒక వినూత్నమైన కార్యం చేయాలి. నా ప్రార్థన, నా ఆశీర్వాదం ఏంటంటే, ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో ఏ కోరిక అయితే మీకుందో, ఏమైతే జరగాలని మీరు ఆశపడుతున్నారో దానిని తప్పకుండా దేవుడు జరిగించే దేవుడై ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్దామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ రాత్రి మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ రాత్రి మన ధ్యానము నిమిత్తమై యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. క్రొత్త నిబంధనలో బైబిల్లో చివరి వైపు 210వ పేజీ, 210వ పేజీ. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుడి ఈ మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. మనము చదువుకున్న వాక్య భాగం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. మనందరికీ తెలుసు, మన చేతిలో ఉన్న గ్రంథాన్ని వాడుక భాషలో మనందరం కూడా టూకీగా ఏమంటాం? నా బైబిల్ ఎక్కడుంది? బైబిల్ ఉందా? కొంతమంది అమ్మలైతే ఏమంటారో తెలుసా? బైబిల్లో పెట్టాను, 100 రూపాయలు, వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా. వాడుక భాషలో బైబిల్ అంటాం, కానీ దానికి ఒక మంచి పేరు ఉంది. ఇంట్లో నిక్ నేములు పిలుస్తాం కదా, బన్నీ, చున్ను, చంటి, చీముడు ముక్కోడ, బొండం, ఇలా పిలుస్తూ ఉంటాం. దీనికి వాడుక భాషలో బైబిల్ అంటాం, కానీ అసలైన పేరు ఒకటి ఉంది, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధంగా జీవించటానికి ఆయా జాతుల్లో నుండి, ఆయా ప్రాంతాల్లో నుండి, ఆయా విభిన్నమైన పరిస్థితుల్లో నుండి
పిలువబడిన తన బిడల కొరకు రాయబడిన మాటలే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. మనకి 2 చేతులు ఎలాగ ఉన్నాయో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ చేతికి 5 వేళ్ళు ఉన్నట్టు 5 భాగాలుగా విభజించారు. ఈ 5 భాగాలు కూడా మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర పుస్తకాలు, పెద్ద ప్రవక్త కావ్య గ్రంథాలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. అలాగే క్రొత్త నిబంధనకు కూడా 5 భాగాలు చేశారు. సువార్తలు, చరిత్ర పుస్తకం, పౌలు రాసిన పత్రికలు, సార్వత్రిక పత్రికలు, ప్రవచన గ్రంథం. మనము చదువుకున్న యాకోబు రాసిన పత్రిక సార్వత్రిక పత్రికలుగా పిలువబడుతున్న 7 పత్రికల్లో ఒక పత్రిక. ఈ పత్రిక గురించి మనం ఆలోచన చేసినట్లయితే చెదిరిపోయిన 12 గోత్రముల వారికి ఈ మాటలు వ్రాస్తూ ఒక చక్కటి మాట అంటారు. ఏమంటారు తెలుసా? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును. చెదిరిపోయిన వారు కొన్నిసార్లు ఏమనుకుంటారు తెలుసా? నాకేం మిగిలినాయి, నాకే మంచి మిగలలేదుగా, నాకే ఆశీర్వాదం మిగలలేదుగా, నాకే దీవెన మిగలలేదుగా, నన్ను ప్రేమించేవారు ఎవరు, నన్ను ఆదరించేవారు ఎవరు, నాకు సహాయం చేసేవారు ఎవరు, నన్ను నిలబెట్టేవారు ఎవరు, నా జీవితంలో ఏదైనా ఒక అద్భుతమైన కార్యం చేయటానికి ఎవరు సాహసించగలరు అని అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ప్రభు దగ్గరికి వచ్చిన మనం కూడా ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం, ప్రారంభంలో ఉన్నంత ఆసక్తి, ప్రారంభంలో ఉన్నంత తృష్ణ, ప్రారంభంలో ప్రభు కొరకు ఏ త్యాగమైనా చేయాలి అన్న మనసు రాను రాను ఏమవుతుందో తెలుసా? మన స్నేహం పెరిగే కొద్దీ అది పెరగాల్సింది పోయి తరిగిపోతూ ఉంటుంది. కానీ ఈ రాత్రి, ఈ కూడికల్లో ఈ మొదటి రాత్రి నేను మీకు చెప్పే ఒక సందేశం ఏంటంటే, నా దేవుడు ఈ రాత్రి నుంచి మీకు శ్రేష్టమైన కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వారు మాత్రమే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు తన జీవితాల్లో శ్రేష్టమైనవే ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. మీ ప్రేమ నిష్కపటంగా ఉంటే వండిన ఆహార పదార్థంలో అందరికీ పెట్టే ముందు ఏం చేస్తారో తెలుసా? పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు, లేట్ అయిపోతే 5 అవుతుంది అని వారి కొరకు తీసి దాచేస్తారు. లేదు, యజమాని వ్యవసాయానికి వెళ్ళాడు, ఆయన ఈరోజు వచ్చేప్పటికి సాయంకాలం అయిపోద్ది అని ఆయనకి తీస్తారు. అదే ఆ ప్రేమ శ్రేష్టమైనది కాకపోతే ఏమంటారో తెలుసా? అందరూ తిన్న తర్వాత మిగిలింది పక్కన పెడదాం. కానీ ఈరోజు చెప్పున ప్రభువుని ఎరిగిన వారి జీవితాల్లో ఎన్నడూ ప్రభు అలా చూడలే. బైబిల్ చెప్తున్న మాట, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై. అందరూ నాతో ఒక మాట చెప్పండి, పరసంబంధమైనది అనండి. గట్టిగా చెప్పండి. మీరు ఎంత ఎనర్జీ తక్కువ చేస్తే, ఖర్చు పెట్టుకుంటే అంత విధంగా పాస్టర్ గారు మీకు భోజనాలు వండిచ్చాడు. బయట నుండి వచ్చిన వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి కాదులే. మనం ఈ కూడికలకు ఎందుకు వచ్చామో తెలుసా? ఏలోక సంబంధమైన ఆశీర్వాదాలు దానంతటా వస్తాయి, కాదంటలేదు. కానీ మనం పొందాల్సింది ఏంటో తెలుసా? పరసంబంధమైనవి. ఈ లోకంలో ప్రభు మనల్ని రక్షించింది, ప్రభు మనల్ని పేరు పెట్టి పిలిచింది, ప్రభు మనల్ని ఏర్పరచుకుంది, ప్రభు మనల్ని నియమించింది దేనికి అంటే, నీ కొరకు దేవుడు కొన్ని స్టోర్ చేసి పెట్టాడు, కొన్ని ఆశీర్వాదాలు పెట్టాడు, కొన్ని దీవెనలు పెట్టాడు. నీ కొరకు ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, నిన్ను ఏ విధంగా వాడుకోవాలో, సేవకుడా సేవకురాలా, నీకున్న తలాంతును, నీకున్న అభిషేకాన్ని, ప్రియ దైవ జనాంగమా, ప్రియ విశ్వాసి, నీ జీవితంలో దేవుడు ఈ సంఘానికి ఎందుకు నిన్ను సమకూర్చాడు అంటే, ఎందుకు నిన్ను తీసుకొచ్చి నిలబెట్టాడు అంటే, నీలో ఉన్న కొన్ని వరములను బయటికి తీసి దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. వాటిని ఏం చేయాలో తెలుసా? దేవుడిచ్చిన అవకాశం కొద్దీ మనం వాడుకోవాలి. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే బైబిల్ చెప్తున్నమాట, శ్రేష్టమైన ప్రతి ఈవియో, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈశాన్యం పెరిగితే వచ్చేది కాదు, కొన్ని చమ్మిక్కులు నేర్చుకుంటే వచ్చేది కాదు. నీ జీవితంలో దేవునితో నువ్వు సహవాసం చేసే కొద్దీ, దేవుని వాక్యాన్ని ధ్యానించే కొద్దీ, నువ్వు దేవునితో డీప్గా వెళ్ళే కొద్దీ నీలో రూపాంతర అనుభవం వస్తుంది. దాంతోపాటు ఏమవుతుందో తెలుసా? పరసంబంధమైన విషయాలు గ్రహించగలిగిన ఆత్మజ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు.
మన దేవుడు ఎవరు అంటే శ్రేష్టమైన కార్యాలు చేసే దేవుడే. నీ జీవితంలో ఏదైనా ఒక సమస్య గుండా వెళ్తున్నావేమో, ఒక బాధ గుండా వెళ్తున్నావేమో, ఒక వారసత్వపు లక్షణం గుండా వెళ్తున్నావేమో. అయ్యో పలానోళ్ళకి ఆ వ్యాధి వచ్చిందండి, ఆ వయసులో అదే వ్యాధి నాకు కూడా వచ్చిందండి, నేను ప్రభువుని అంగీకరించాను కానీ ఆ వ్యాధి నాకు ఎందుకు రాకుండా తప్పించలేదు. కొన్నిసార్లు మనకున్న ప్రశ్నలు ఏంటో తెలుసా? ప్రభుని ఎరగని వారు అలాగే ఉంటున్నారు, ఎరిగిన వారు అలాగే ఉంటున్నారు. దేవుడు ఎందుకు మేలు చేయట్లేదు? బైబిల్ చెప్తున్న మాట, మనం ఆరాధించే దేవుడు అంట మేలు చేయుట యందు ఆనందించే దేవుడు అంట. కొంతమందికి కీడు కలగగానే వాళ్ళకి పడను, వాళ్ళు కీడు కలిగిందా అని అవుతారు. కానీ మన దేవుడు అలా కాదు. నేను అంటాను, ఏ విషయాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ విషయాలు ఈ 4 దినాలు ముగించే లోపలే దేవుడు నీ పక్షాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిజం. పరసంబంధమైన ఆశీర్వాదం, పరసంబంధమైన దీవెన, పరసంబంధమైన కృప, శ్రేష్టమైన ప్రతి ఈవి నీకు అనుగ్రహించడానికే 2026 సంవత్సరాల క్రితం యేసు నరవతారికి లోకంలో జన్మించాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. నేను చెప్పగలను, ఈ రోజుకి నా యేసు ప్రభు సమాధి ఖాళీగానే ఉంది. దాన్ని ప్రత్యక్షంగా నేను 3 సార్లు వెళ్ళి చూసి వచ్చాను. 3 సార్లు అక్కడ బల్లారాధన ఇచ్చి వచ్చాను. నేను కట్టుకథ చెప్పట్లేదు. ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు ఈ రాత్రి నీకు కావాలి అంటే నువ్వు యేసుని ఎరిగిన కొత్తలో ఉన్నంత ఉబలాటం, యేసుని ఎరిగిన కొత్తలో ఉన్నట్టు పరిశుద్ధత, యేసుని ఎరిగిన కొత్తలో ఉన్నటువంటి ఆత్మ తీవ్రత ఈరోజు నీలో ఉందా? ఆ రోజుల్లో ప్రతి బుధవారమో, శుక్రవారమో, శనివారమో మనల్ని ఎవరైతే ఆత్మీయంగా నడిపించారో ఆ దైవజనుడు కానీ, ఆ దైవజనురాలు కానీ కొంతమంది విశ్వాసులను కంటారు. వారే కానీ నడిపించిన సిద్ధాంతంలో తప్పకుండా ఉపవాసం ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఆ ఉపవాసం ఏమైపోయింది? ప్రతి శ్రేష్టమైన వరము, ప్రతి శ్రేష్టమైన ఈవి మనం పొందటానికి మన జీవితాల్లో మనకు కావాల్సింది ఒకటే, మనం యేసుని ఎరిగిన మనసుంటే చాలు. నా పేరు మృత్యుంజయుడు. ఆ పేరు నాకు పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక హైందవ కమ్మ కులంలో పుట్టాను. మా నాన్నగారిది గుంటూరు జిల్లా చెరుకుపల్లి దగ్గర గోడవల్లి, మా అమ్మగారిది కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర కాటూరు. ఉయ్యూరు చెరుకు ఫ్యాక్టరీ అంటారు కదా, ఆ ప్రక్కన. మా నాన్నగారికి చిన్నప్పుడే ఆస్తి తగాదాల వలన 4 ఎకరాలు ఉండేది. దాని వలన వాళ్ళ అమ్మ నాన్న గడ్డి అదంతా వామైపించేటప్పుడు పైనుండి గడ్డి వాళ్ళ మీద పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అప్పటికి మా నాన్నగారికి కానీ, మా పెదనాన్నకి కానీ, మా నాన్న తర్వాత 2 చెల్లెళ్ళు, ఒక అన్నయ్య ముందు, వారికి ఇంకా మైనారిటీ తీరలేదు. ఆ సమయంలో వారి బంధువులు వీళ్ళ నలుగురిని కూడా, ఆడపిల్లలిద్దరిని ఒక చోట, మగపిల్లలిద్దరిని ఒక చోట తీసుకుని, దత్తత తీసుకుని, మైనారిటీ తీరిన తర్వాత ఆడపిల్లలకి రావాల్సిన ఆస్తి రాపించుకుని పెళ్లి చేసి పంపించారు. మగపిల్లలు ఇద్దరికి సంతకాలు పెట్టించుకుని రోడ్డు మీద వదిలేశారు. అలాంటి కుటుంబంలో పుట్టాను నేను. పెదకాకాని తోట తెలుసు మనకి. దానికి ముందు హోటల్ ప్రశాంతి అని ఉంది. దాంట్లో మా నాన్నగారి పెద్దమ్మ కూతురు ఆ హోటల్ వ్యాపారం చేస్తారు. తమ్ముడు అవుతాడు కాబట్టి సరే వీడైతే మనకు పనికొస్తాడు అని చెప్పి తీసుకొచ్చుకుని అక్కడ పెట్టుకుని ఆ సరుకులు కొని ఇవ్వటం, ఆ వ్యాపారం చూసుకోవటం, రాత్రిపూట్ల పిల్లలందరినీ, పనిచేసేవారందరినీ పడుకోబెట్టడం, లేపటం, ఆ డ్యూటీ అంతా చెప్పారు. ఇంకా ఎటు వెళ్ళే గచ్చత్రం లేక ఆ పని చేసుకుంటూ మా నాన్న అలా గడుపుతూ ఉండేవారు. ఆ తర్వాత వయసు వచ్చింది. మా అమ్మగారు కొంచెం చుట్టమవుతారు, దూరం చుట్టమవుతారు. విజయవాడ మాచవరం నడి రోడ్డు మీద ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి. అక్కడ వాళ్ళిద్దరికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చారు పెదకాకాని. ప్రతి శుక్రవారం అక్కడ ప్రార్థన జరుగుతుంది. అయితే ఆ ప్రార్థనలో కూర్చునేవాళ్ళు కాదు. మేమేంటి, మా కులం ఏంటి, యేసు ప్రభు మాకు దేవుడు కాదు అని అనుకునేవారు.
వారసత్వ ప్రకారంగా మా నాన్నగారికి ఫస్ట్ ఆడపిల్ల పుట్టడం, ఇంటి యజమాని చనిపోవటం, ఆ తర్వాత నుండి వచ్చిన క్రమం. మా పెదనాన్నకి అలాగే పెళ్ళయింది, ఓ పాప పుట్టింది, 3వ నెలలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆయన గవర్నమెంట్ స్కూల్ టీచర్ కాబట్టి ఆ ఉద్యోగాన్ని తన భార్యకి ఇచ్చారు. ఆమె ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు, ఇంకా సజీవంగానే ఉన్నారు మా పెద్దమ్మ. అలా జరుగుతూ ఉన్న సమయాల్లో వారు ఇరువురు కూడా ప్రార్థనకు ప్రార్థన తీసుకొచ్చేవారు కానీ కూర్చునేవారు కాదు. పెళ్ళి 6-7 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు అన్న మాటలు కొంచెం బాధ అనిపించి విజయవాడ లక్ష్మీ ట్యాక్సీ దగ్గర ఒక టీ షాప్ పెట్టుకుని అక్కడ ఉంటూ ఉన్నారు, టీ దుకాణం పెట్టుకుని. ఆ రోడ్డు ప్రక్కన ఉన్న కొంతమంది దగ్గరికి వెళ్ళి పిల్లలు పుట్టినోళ్ళు ఉంటే ఆ పసికందుని తెచ్చుకుని పెంచుకుందాము, మనకి ఇక పిల్లలు పుట్టే భాగ్యం లేదు అని అనుకుంటున్న సమయాల్లో ఆ టీ తాగేటప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పారంట, యేసు ప్రభుని నమ్మితే ఆయన మేలు జరుగుతుంది, నువ్వు బహిరంగంగా నమ్మకపోయినా నీ మనసులో నువ్వు నమ్ముకో, దేవుడు కార్యం చేస్తాడు అని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట, లౌకికంగా చెప్పిన మాట మా నాన్న మనసును తాకింది. దాదాపు 15-16 సంవత్సరాల నుండి క్రీస్తుని గురించి చెప్తున్న తాకని మాట హృదయాన్ని తాకింది. తాకటం మాత్రమే కాదు, ఆ శుక్రవారం నాడు ప్రార్థన జరుగుతూ ఉంటే మా అమ్మగారిని విజయవాడ నుండి తీసుకొచ్చి వాళ్ళ అక్కగారి ప్రార్థనలో, భాస్కరమ్మ గారి ప్రార్థనలో కూర్చోబెట్టారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారితో అన్నారట, ప్రార్థన చేయండి అన్నారట. ప్రార్థన చేశారు. కానీ ఓ పక్కన మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు, మన వారసత్వాన్ని ఏ దేవుడు తప్పించలేడు, ఫస్ట్ పాపే పడుతుంది, 3వ నెలలో నాకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాను. మా అన్నయ్య గారికి ఉద్యోగం ఉంది కాబట్టి మా వదినకి ఇచ్చారు, మనకేముంది, ఏమి లేదుగా, ఆస్తి లేదు, ఏమీ లేదు, ఈ టీ దుకాణమేగా, ఇది కూడా నువ్వు చేసుకోలేవుగా, అయినా మనకు వద్దులే అంటా ఉండగా ఒక్కసారి విత్తనం విత్తిన తర్వాత నాటబడితే స్త్రీలలో నుండి అది తొలగించడం చాలా కష్టం. అది ప్రార్థనే అవ్వచ్చు, షాపింగే అవ్వచ్చు, డబ్బు సంపాదనే అవ్వచ్చు, పొదుపే అవ్వచ్చు, ఖర్చు పెట్టే గుణమే అవ్వచ్చు. అవునంటారా కాదా? ఆల్రెడీ మీలో చాలామంది ముసిముసులు నవ్వుకుంటున్నారు. కొన్ని గుణాలు మనం ప్రారంభించడం, మగవాళ్ళని తేలిగ్గా బండి మీద ఎక్కించుకుని ఊరంతా తిప్పేస్తాం. తర్వాత ఓపిక దక్కిన తర్వాత ఆగు అంటే ఆగుతామా? నాకు నేర్పు, నువ్వు వెనకమాల కూర్చో, తోడురా. అలా అనుకుంటున్న మా అమ్మ జీవితంలో ప్రార్థనకి చేస్తూ ఉంది. ఒకరోజు హోటల్లో చిల్లర అవసరం ఇంట్లోకి వచ్చేపాటికి గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తుందంట నుంచుని. ప్రభా, నీ దగ్గరికి వచ్చిన కాడ నుండి మా ప్రార్థన విని నా గర్భం తెరిచావు, నా మాంగళ్యాన్ని కాపాడు అని ప్రార్థన చేస్తుంది. ఆ మాట విన్న మా నాన్న కొంచెం కోపం వచ్చి తన్ను తన్నగానే నుదురు పగిలిపోయింది గోడకు తగిలి. అయినా సరే మానలేదు, ప్రార్థన చేస్తూ ఉంది. మనము ప్రార్థించే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. నమ్మిన వారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నువ్వు ఏమైతే అడుగుతావో అది చేస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆ సమయంలో ప్రార్థన చేస్తూనే ఉంది, దెబ్బ తగిలింది, కుట్లు వేశారు, మళ్ళీ ప్రార్థన చేసుకుంటూనే ఉంది. మూలిగే నక్క మీద తాటికాయ రాలినట్టు ఆడపిల్లే పుట్టింది. పుట్టిన 3వ నెలకి హార్ట్ అటాక్ వచ్చింది. విజయవాడలో ఉన్న చలపతిరావు గారి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడైతే గబుక్కున హార్ట్ అటాక్ రాగానే యాంజియోగ్రామ్ చేస్తారు, అవసరమైతే బైపాస్ సర్జరీ చేస్తారు. ఆ రోజుల్లో అది లేదు. పుట్టిన వెంటనే ఒక 15 రోజుల్లో వెళ్ళిపోయి బాప్తీసం పొంది నగలన్నీ తీసేసి గాజులు పూసలు మొత్తం తీసిపడేసి పెంతుకోస్తు సత్యంలో మా అమ్మగారు కలిసిపోయింది. మా నాన్నకి గుండె నొప్పి రాగానే హాస్పిటల్లో జాయిన్ చేయగానే బంధువులందరూ వచ్చేసి మా అమ్మమ్మ, మా తాతయ్య గారు, మా మేనమ్మ వాళ్ళందరూ వచ్చేసి తిట్టడం ప్రారంభించారు. మునమ్మపోయిపోతావు, ముందే అనుకున్నాం, అలాగే జరిగింది, ఇంకా నీకు దిక్కెవరో, ఈ పిల్లని పెట్టుకుని నువ్వే బతుకు అంటుండగా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఒకరోజు అన్నారు, సివియర్గా ఉంది, ఈ రాత్రి చనిపోతాడు, రేపు సమాధిలోకి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆయన రాత్రి వెళ్తూ గుడికప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి అంతా అక్కడ మోకరించి ప్రార్థిస్తూ ఉండగా నేను ఏ దేవుని గురించి చెప్తుంటే మీరు జాగ్రత్తగా వింటున్నారో ఆ దేవుడు ఆ రాత్రి ఆ గదిలోనికి వచ్చి పడుకున్న మా నాన్నగారిని తాకి వెళ్ళిపోవటం ప్రార్థనలో ఉన్న మా అమ్మగారు చూశారట దర్శన రూపంగా. దేవుని మహిమాత్మే చెప్తున్నాను. మన జూన్ నెల 28వ తారీఖు వరకు మా నాన్నగారికి 86 సంవత్సరాలు దేవుడు సుదీర్ఘమైన ఆయుష్ ఇచ్చి బ్రతికించాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బ్రతికించాడు ఆయన.
బ్రతికించడం మాత్రమే కాదు, ఆరోగ్యం ఇచ్చాడు. ప్రతి తెల్లవారుజాములు లెగిసి ప్రార్థన చేసేవారు. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా మారుమనసు పొంది బాప్తీసం పొందారు. ఆనాటి నుండి ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రభువుని వదిలిపెట్టలేదు. ఆ తర్వాత మరలా ప్రార్థన చేస్తూ ఉండగా నేను పుట్టాను. ఒక కాలు చేయి ఎగరేయటం, పాల ఉపసం, ఆయాసం, కామెర్లు, మెంటల్ ఎఫెక్ట్తో దసరా పండగ రోజు చనిపోయానని తాడాగుట్లో పెట్టి విజయవాడ రింగ్ రోడ్ దగ్గర ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం ముందు గోల్డ్ స్పాట్ కంపెనీ ఉండేది. ఆ పక్కనే మాకు హోటల్ ప్రశాంతి అని ఉండేది. వెంటనే మా నాన్నగారు నెహ్రూ గారితో పాటు కుర్రోళ్ళగా తిరిగేవాళ్ళు. వాళ్ళ హోటల్ మెయింటైన్ చేస్తూ బరిసెలై పట్టుకుని మాకు కొంచెం దూరం చుట్టమవుతారు వాళ్ళు. ఒకనొక సమయాన్ని చనిపోయానని తాడాగుట్లో పెట్టి సమాధి చేయడానికి తీసుకెళ్ళినప్పుడు మా మేనమామలు వచ్చి మా అమ్మని పిలిచి పెచ్చకొట్లు కొట్టారు. మన దేవుడు గొప్పోడు అన్నాం. మాకు మగ పిల్లలు పుట్టి చచ్చిపోయారు, మీకు పుట్టి చచ్చిపోయారు, మీ దేవుడు ఏం చేశాడు? సమాధి చేయడానికి వచ్చిన పాస్టర్ గారు, మా అమ్మగారు, మా చిన్నమ్మ మా ప్రభువుని అంగీకరించారు. పెదకాకం దగ్గర ఉంటున్న భాస్కర్ అమ్మగారు, ముగ్గురు కలిసి తాడాయి బుట్టలో ఉన్న నన్ను అలాగే బుట్టలో ఉంచి మోకరించి ప్రార్థించగా కళ్ళు మూసుకుని ప్రార్థిస్తూ ఉండగా ఒక దర్శనం, చెత్తా చెదారం మురికి నీరు కొట్టుకుపోయి మంచినీరు వచ్చిందంట. వెంటనే ఏంటి ప్రభు అంటే, ఈ అబ్బాయికి ఉన్న పాలవబసం, ఆయాసం, కామెర్లు, మెంటల్ నేను తీసేస్తాను. ఎలాగైతే మంచినీరు దప్పిక తీరుస్తాయో ఈ అబ్బాయి జీవితం ద్వారా నా ఆత్మీయ దప్పిక తీరుస్తాను. వీడికి మృత్యుంజయుడు అని పేరు పెట్టండి అని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్తారా? అప్పటి వరకు ఊహలేని మా కుటుంబంలో దేవుడు అద్భుతం చేశాడు. నేను చెప్పగలను, ప్రభు వెంటనే మరలా అదే ఆటోలో అదే తాడాకు బొట్టులో పెట్టి హాస్పిటల్ తీసుకెళ్తాడు. డాక్టర్ అన్నారు 18 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాం. హైదరాబాద్ డాక్టర్ కూడా పిలిచి చూపించాను. ఇంకెందుకండి, 15 సంవత్సరాలు అయితే మెంటలోడ్ అయిపోతాడు, నరాలు దెబ్బలు తగిలినాయి, ఇప్పుడు ఒక వటకం చేయండి, మింగలేక చచ్చిపోతాడు, ఇంకో బిడ్డ పుడతాడులే అన్నారు. ఆ సమయంలో మేము ఉట్టిపేట దగ్గర మొగలరాజపురంలో చర్చ్ ఆఫ్ గాడ్కి వెళ్ళేవాళ్ళం. అయితే గుణదల్లో సియోన్ బైబిల్ కళాశాలలో బెల్లు కొడతారు ప్రతి కూడికకు. సాయంత్రం కూటానికి బెల్లు కొడుతున్నారంట. ఆ గంట విన్న మా నాన్నగారు, మా అమ్మగారు, ఈ గంట కొట్టిన బైబిల్ కాలేజీలోనే నా కుమారుణ్ణి తరబీతికి ఇస్తాను, నీ సేవ జరిగిస్తాడు అని వారు చేసుకున్న ప్రతిష్టతే ప్రభు నన్ను సేవకు పిలిచాడు. నేను చెప్పగలను పిల్లరా, ఆయన ప్రణాళిక మన జీవితాలలో ఉన్నప్పుడు మనము ఎలా వెళుతున్నా ఆయన మనల్ని మలచగలిగిన దేవుడు. నేను చెప్పగలను, నేను చిన్నప్పటి నుండి భక్తిగానే పెరిగాను, చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగాను. 10 సంవత్సరాలు స్కూల్లో క్యారేజీ లేదు మాకు. మేము సియోను ఉన్నత పాఠశాల, ఎలిమెంటరీ పాఠశాల చదివాము గుణదల్లో. అరే ఈరోజు క్యారేజీ లేనివాడు ఎవడరా అంటే మృత్యుంజయుడండి, 8th క్లాస్లో రెప్కా అండి. వాళ్ళిద్దరు క్యారేజ్ తెచ్చుకోరండి. సాయంత్రం పూటలు ఇక్కడ పెట్టి ఉప్మా మేమందరం తినకుండా వెళ్ళిపోతాం, పురుగులు ఉన్నాయని వాళ్ళిద్దరు తీసుకుని పురుగులు పడేసి తిని వాళ్ళ అమ్మకి వెళ్తారండి అని క్లాసులో అందరి ముందు అసెంబ్లీలో తిట్టించుకున్న వాళ్ళం మేము. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఖాళీ పేపర్లు తీసుకుని పురికొస దబ్బలంతో కుట్టుకుని చదువుకున్న వాళ్ళం. 35 రూపాయలు బిల్డింగ్ ఫండ్ సంవత్సరానికి కట్టలేకపోతే వేదనాయక మాస్టర్ గారు అని ఉండేవారు. ఆయన మా ఇద్దరిని పిలిచి ప్రార్థన చేయండిరా అని మా ఫీజు కట్టేవాళ్ళు. మా దౌర్భాగ్య స్థితి అది. ఇక్కడ వరకు చొక్కా ఉండేది, ఇక్కడ నుంచి నిక్కర చిరిగిపోయినవి ఉండేవి. గంజి పేపర్లు అతికించుకుని న్యూస్ పేపర్ స్కూల్కి వెళ్ళాం. పైకి రామో అన్నారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా సెలవులకు వెళ్తే మట్టి కూజాలో అన్నం పెట్టి ఒకరి తర్వాత ఒకరు తినండి, మా ఇళ్లలోకి రావద్దని వరండాలో పడుకోబెట్టేవాళ్ళు. ఆ దౌర్భాగ్య స్థితి నుండి మా అమ్మమ్మని రక్షించుకునే కృపదేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్తారా? ప్రార్థించాం, రక్షణ పొందింది. వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది. దానిలో వచ్చే పంటలో 2 దశభాగాలు తీస్తుంది. ఒకటి అక్కడ ఉన్న సంఘానికి ఇస్తుంది, ఒకటి నాకు ఫోన్ చేసి నన్ను పిలిపించుకుని నాకు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. తర్వాత అందరూ నేను చనిపోతే మావయ్యాలు హైందవ సంప్రదాయం అంటారు, వద్దురా అని అందరిలో కూర్చోబెట్టి చెప్పింది. మీరు వేరే వాళ్ళని కూడా పిలవరు కదా, మృత్యుంజయుడు మనోడే కాబట్టి, నా మనోడు కాబట్టి వాడు మన పొలంలోనే చేస్తాడు అన్నాడు. దేవుని కృపను బట్టి చెప్తున్నాను, ప్రభు నన్ను రక్షించుకున్నాడు. బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది, న్యూజిలాండ్ వెళ్దామని వీసా వచ్చింది. ఇక రేపు మద్రాసు వెళ్ళి ఎక్కాలి ఫ్లైట్. ఈరోజు చచ్చిపోయింది, వెళ్ళేదాగిపోయింది. కానీ ఒక తృష్ణ ఏంటి తెలుసా, ఒక దృక్పథం ఏంటి తెలుసా, మా అమ్మమ్మని ప్రభు దగ్గరికి చేర్చగలిగాను.
ఆ స్థితిలో నుండి ప్రభు నన్ను పైకి లేపాడు. ఐటీఐ ఫిట్టర్ చేసి ఈనాడు కంపెనీలో ఉద్యోగానికి వెళ్తున్న నాకు, అప్పుడు దాకా మృత్యుంజయుడని ఉన్న నాకు మృత్యుంజయ చౌదరి అని పేరు మార్చుకుని, నా రంగును బట్టి అయితే ఎవరు నన్ను గమనించరు, కానీ నేను పలానా కులం, వారితోనే నేను బ్రతకాలి, వారితోనే నా జీవితం ఉండాలి అని తిరుగుతున్న నన్ను, శివ అనే సినిమా వచ్చింది, చైన్ ఎలా లాగి కొట్టాలో నేర్చుకుందాం పండిరా అని అందరం కలిసి వెళ్దాం అనుకున్న సమయాల్లో ఆ సైకిల్ ఇలా పెడలెక్కి పైకి ఎక్కుతున్నాం ఉత్సాహంగా అందరం. ఒక్కసారి నా సైకిల్ ఇరిగి కింద పడ్డాను. 6వ నెంబరు 2వ నెంబరు 2 నెంబర్ బస్సులకు మధ్యలో పడిపోయాను. మా స్నేహితులు అన్నారు, ఈరోజు అయిపోయిందిరా, మృత్యుంజయుడు చచ్చిపోతాడు, ఇక మనకు సినిమా లేదు ఏమీ లేదన్నారు. అప్పుడు అన్నాను, నాకు ఏ దెబ్బలు తగలకుండా ఉంటే, కాళ్ళు చేతులు ఇరగకుండా ఉంటే ఈ రాత్రి శనివారం కాబట్టి గుడికి వెళ్తానయ్యా, నిన్ను అంగీకరిస్తాను ప్రభువా. గుడికి వెళ్తూ ఆ రోజు మా అమ్మగారితో చెప్పాను, పాస్టర్ గారి చెవిలోకి వెళ్ళి మా అబ్బాయి వచ్చాడు, మా అబ్బాయికి సరిపడిన వాక్యం చెప్పు అని చెప్తే మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యిందే నీకు భజన, నువ్వు కామ్గా కూర్చో, ఒకవేళ దేవుడు కనుక మాట్లాడి నన్ను సేవకు పిలిస్తే అప్పుడు వస్తాను, కానీ నేను రాను అన్నాను. ఆ రాత్రి పరిశుద్ధాత్మ కోటం గుణదల ఐపీసీ చర్చిలో చెప్తూ యవనుడని, యవనాన్ని బట్టి తిను త్రాగు సంతోషించని ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చెప్తూ నా వైపు అలా చేయి పెట్టారు. నేను ఇలా ఉంచుకుని ఇలా చూడగానే ఆ ఏలు నా అంతరంగంలోనికి తాకి నాకు కనువిప్పును కలిగించి పశ్చాత్తాపడి ఆ రోజే నా హృదయాన్ని యేసయ్యకి ఇవ్వటానికి ప్రభు కృప చూపాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? 1991 సెప్టెంబర్ 29న నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను నా అక్క ఒకే రోజు బాప్తీసం పొందాం. ఐటీఐ ఫిట్టర్ పూర్తి చేసిన తర్వాత నేను దేవునికి సమర్పించుకుని గుణదల బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యాను. ఆ తర్వాత మా నాయకుల కింద 1 సంవత్సరం పనిచేశాను. నీ పేరేంటంటే ఇంగ్లీష్లో నాకు వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాకి వాట్ ఈజ్ మై నేమ్ అనేవాడిని. ఆప్కా నామ్ క్యా హై అంటాకి మేరా నామ్ క్యా హై అనేవాడిని. ఏమర్థమయ్యేది కాదు, కానీ కొంతమందికి దర్శనాలు వచ్చాయి, నాకు కూడా వచ్చాయి, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో తర్జుమాలు వేసినట్టు. ఒనీడా టీవీ అట్టపెట్టే నా సూట్ కేసు, 4 జతలు బట్టలు పెట్టుకుని ఇటార్సీ మధ్యప్రదేశ్ వెళ్ళాను. అక్కడ ఉదయం పూట్ల 2 చపాతీలు పెడతారు, టీ పోస్తారు, దాంట్లో నంచుకుని తాగాలి. మధ్యాహ్నం ఎంత అన్నం పెడతారు, రోజు గుమ్మడికాయ సొరకాయ 2 మిక్స్ చేసి ఉదయం సాయంత్రం పెడతారు. రాత్రికి 3 రొట్టెలు పెడతారు. ఆ తిండి తినలేక 6 నెలల్లోనే నాకు అనారోగ్యత వచ్చేసింది. ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను, 3 రోజులు ఉపవాసం ఉండి, ప్రభా ఈ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, నేను తిరిగి వెళ్ళిపోతాను అనుకుని 3 రోజులు కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మా దగ్గరికి రావాల్సిన సార్ ఆఖరి రోజు క్లాస్ అది. ఇక ఆయనతో దేవుడు ఏం మాట్లాడతాడో అని ఎదురు చూస్తున్నాను. ఆయనకి జ్వరం వచ్చి వెళ్ళిపోయాడు. ఇక నా బతికింతేలే అనుకున్నాను. కేరళ నుండి ఒక దైవజనుడు వచ్చాడు. కరెక్ట్గా 4:30 క్లాసులు అయిపోతాయి. 4:28 లోపలికి వచ్చి బాగా గురక తీసి నిద్రపోతున్నాం. 12 మంది స్టూడెంట్స్. మూలపాడు జాన్ పాస్టర్ గారు కూడా నా క్లాస్మేటే. వచ్చన్నారు, మృత్యుంజయుడు ఎవరు అన్నారు ఇంగ్లీష్లో. మృత్యుంజయుడు అంటే నేనే. హూ ఈజ్ మృత్యుంజయుడు అంటే హూ అంటే ఎవడో కూడా తెలియదు నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు అసలుకి. వెంటనే నేనే చెప్పు అన్నా. మత్తయి సువార్త 19:26 చదువు అన్నాడు. చదివేశాను NIVలో గుడించుకుని నీ బైబిల్ ఏంటి అన్నాడు. తెలుగు అన్నా. చదువు అన్నాడు. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము అన్నాడు. 2 రొట్టెలు పెడుతున్నారు నీకు అసాధ్యం, ఇంత అన్నం పెడుతున్నారు జైలు కూడలాగా నీకు అసాధ్యం, రాత్రిపూట్ల దోమలు కుడతాయి నీకు అసాధ్యం, భయపడద్దు, నువ్వు ట్రైనింగ్ అవ్వు, దేవుడు నిన్ను ఘనంగా వాడుకోబోతున్నాడు అని చెప్పగానే ఆ రోజుల్లో నేను వాడే బైబిల్ అంతా తడిచిపోయింది. ఆ ఏడుపుకి అయిపోయింది. రూమ్కి వచ్చాను. నా స్నేహితులందరూ లెటర్లు పట్టుకుని వచ్చేసారు. వెళ్ళిపోతున్నావుగా రాత్రికి 9:30కి, మా ఇంటికి వెళ్ళి మమ్మల్కి ఇస్తావా, మమ్మోళ్ళకి ఇవ్వు. నేను అన్నాను, నేను వెళ్ళట్లేదు అన్నా. ఏమొచ్చిందిరా పోయే కాలం అన్నారు. దేవుడు నాతో మాట్లాడారు. నేను అంటున్నాను, నేను చెప్పగలను. అక్కడ 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాను. 3rd ఇయర్కి రావాలి. 2వ సంవత్సరంలో మేడ మీద నుండి కింద పడిపోయి టోటల్ గుడ్డోడిని అయిపోయాను. మా నాన్న గౌతమ్ కాలేజీలో, జూనియర్ కాలేజీలో అన్నం వండి మిగిలితే అన్నం తెచ్చేవారు, లేదా కుర్తుకుండలో దేవుడికి వచ్చి పెట్టేవారు. దేవుని కృపను బట్టి మక్కని MA BCom BD చదివించారు. 1 లక్ష రూపాయలు ఆమె పెళ్లి కోసం నుంచింది, 70,000 ఖర్చు అయిపోయింది నాకు. ఇలా అయిపోయాను నేను, కళ్ళు కనపడకుండా. కానీ మా ఆత్మీయ తండ్రి వచ్చి నా కళ్ళు మీద చేతులు వేసి ప్రార్థించగా జీవం లేని నాకు జీవం ఇచ్చాడు. స్తోత్రం చెప్తారా? ఈ రాత్రి నేను ఎందుకు ఈ చాటభారం అంతా చెప్తున్నానంటే, మీ దైవజనులే, మీ సాక్ష్యం పంచుకోండి.
అని అన్నారు. శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైన జ్యోతిర్మయుడగు దేవుని దగ్గర నుండి మనకు కలగాలి అంటే మనము శ్రమ పడుట మనకు మేలు అని ఎంచాలి. నిజం. దేవుని మహిమాత్మే చెప్తున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు సేవలో దేవుడు నన్ను విడిచిపెట్టలే. ఇందాక ప్రారంభంలో 2 పాటలు పాడినావి. నా భార్య, ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో నాకు తెలియదు. నేను ఆత్మీయ తండ్రి దగ్గర ఉంటూ ఆయన చెప్పిన పనుల్లో చేస్తూ మా ఇంట్లో కోళ్ళు పెంచుకునేవాడిని. ఒక కోడి తీసుకెళ్ళి ఇచ్చాను, కోడి పుంజు కోసుకోండి అని. పలానా దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పు అన్నారు. నాకు కొందరు 2 చొక్కాలు, ఆ చొక్కాలు ఇదే కొంచెం చొక్కా మంచిది, 2 సంఘాలు చిరిగిపోయినాయి, వెళ్ళేలు అంటే అందరూ నవ్వుతారు, నేను వెళ్ళలే అన్న. మూసుకుని వెళ్ళి చెప్పు అన్నాడు. సేవకుడికి అంత లోబడేవాళ్ళం మేము. చెంపదెబ్బలు కొట్టినా లోబడేవాళ్ళం, ఎక్కడ చెప్పేవాళ్ళం కాదు. వెళ్ళి చెప్పబట్టి అక్కడ నా సాక్ష్యం పంచుకోగా ఇంజనీరింగ్ చదివి హోసన్న మినిస్ట్రీస్లో సేవకురాలుగా వెళ్ళిపోదాం, ఇంక నాకు సేవొద్దు, నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు అని పరిచయం అని సమర్పించుకునే అమ్మాయి. వాళ్ళు కమ్మవారు యేసుప్రభుని నమ్మారు. వాళ్ళ నాన్న రైల్వే ఎస్ఐ. వద్దమ్మా, చేతబడి శక్తులను దేవుడు మనల్ని విడిపించాడు, మనలోనే ఒక పాస్టర్ గారిని చూసి పెళ్లి చేస్తాం, నువ్వు సేవ చేద్దువు అని ఆపుకుంటూ వచ్చారు. నా సాక్ష్యం విన్న వాళ్ళు వెళ్ళి అలా చెప్పగానే వాళ్ళు వచ్చి చూశారు. ఆ దినాల్లో పాల్ యాంగిచో గారి పుస్తకం చదివి ఎర్రగా ఉండాలి, బార్జాలు ఉండాలి, పాటలు పాడాలి, ఒకే ఒక బామ్మర్ది ఉండాలి, కొంచెం మామగారికి ఆస్తి ఉండాలి, ఆర్థికంగా సాయం చేసి అత్తమామలు ఉండాలి, విజయవాడలోనే ఉండాలి, మా ఇల్లు కూడా కొండదలు కొండ మీద, కాబట్టి దగ్గర సైకిల్ వేసుకుని తిరగాలి, ఇలాంటి కోరికలు కొన్ని ఉంటాయిగా. అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మా పాస్టర్ గారు ఫోన్ చేసి రాత్రి ఏం చెప్పావు అన్నారు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 10వ వచనం చెప్పాను అయ్యా అన్న. మీ అమ్మ నాన్న తీసుకుని అర్జెంటుగా రా, నీ తాడ తీస్తాను అన్నారు. కడుపుతో 9వ నెల అమ్మాయి. నేను అనుకున్నాను నా పిల్ల ఎవరు చచ్చిపోయిందా. వెళ్ళి ప్రార్థన చేసి వాక్యం చెప్పొచ్చాను. హాస్పిటల్ తీసుకెళ్తామన్నారు వాళ్ళు. ఏమైనా చచ్చిపోయిందా శిశువు నా అమ్మాయి, నాకు ఇక అయిపోయింది మా సేవకుడి చేతిలో అనుకున్నాను. తీరా వెళ్ళేపటికి వీళ్ళు కూర్చుని ఉన్నారు. ఇక ఈ అబ్బాయేనండి అన్నారు. దేవుని మహిమాత్మ చెప్తున్నాను. వాళ్ళతో అన్నాను, ఏం చదివింది, ఏం చేస్తుందని అడగల. పాటలు పాడుతుందా, ప్రార్థన చేస్తుందా, ఎర్రగా ఉంటుందా, బారు జడ ఉందా, సమర్పణేనా అంతా, ముందరాలకి ఇంగరాలు ముక్కు ఏం పెట్టుకోకూడదు. అవునయ్యా, నేను నన్ను 2 వస్తారయ్యా, 15 రూపాయలు వస్తాయి నాకు కానుక, అందులో 10 రూపాయలు నేనే వేస్తా, వాళ్ళు 2 రూపాయలు 3 రూపాయలు వేస్తారు. ఆయన ఏడ్ చేసి అన్నారు, బాబు డబ్బు కోసం కాదు, సేవ చేయడానికి ఇష్టపడింది, నీకు ఇస్తానయ్యా అన్న. నేను తిండి పెట్టలేక మంగళగిరిలో 2 పిల్లలు పుట్టి చచ్చిపోయారు. 9వ నెలలో 8వ నెలలో. మేము జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్లో ప్రేయర్ వారియర్స్కి వెళ్తాం. మద్రాస్కి ప్రతి నెల ఒకరోజు విశాఖపట్నం దగ్గర సేవకుల మీటింగ్, జాన్ వెస్లీ గారిని తీసుకెళ్ళి సేవకుల మీటింగ్ పెట్టించి ఆయన ట్రైన్ ఎక్కించి విజయవాడ పంపించి నేను అటు వెళ్ళాను. అక్కడికి వీళ్ళు కూడా వచ్చారు. పాల్ దినకరన్ గారు ప్రవచనం చెప్తూ, ఇక్కడ ఒక అబార్షన్ స్పిరిట్ ఏరియాలో సేవ చేస్తున్న సేవకుడు ఉన్నాడు, భయపడద్దు, ఇప్పటికి 2 నష్టాలు కలిగాయి, కానీ ఈసారి పుట్టే బిడ్డ ద్వారా ఇటోడు అటోడు దీవించబడి సేవకుడు అవుతాడు, దీవించబడతాడు, భయపడొద్దు అని ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచన వాక్యే మా ఇద్దరిని ఉత్తేజపరిచి ఆ రాత్రి సాక్ష్యం చెప్పాం. ఆ నెలలోనే ఒళ్ళంతా చీము రక్తం కారుతున్న ఆమెకు కన్సీవ్ అవటానికి దేవుడు కృప చూపారు. నేను చెప్పగలను, చేతబడి చేసి ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన నా బావమరిది నా కొడుకు పుట్టిన తర్వాత వచ్చాడు. ఇప్పుడు దేశ విదేశాల్లో 850 సంఘాలకి నాయకుడిగా ఉంటూ విజయవాడలో ఇంకా ఆయా ప్రాంతాల్లో బైబిల్ కాలేజీ స్థాపించి దేవుని సేవ చేస్తున్నాడు. పిల్లలు లేని మక్కకి దేవుడు 2 పిల్లల్ని ఇచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? జ్యోతిర్మయుడైన దేవుని ద్వారా ప్రతి ఈవి మనకు వస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? నేను చెప్పగలను, మా అబ్బాయి కేయాలీలో చదువుతూ దేవుని దర్శనాన్ని పొంది సేవకని వచ్చాడు. ఇప్పుడు మన గుణదలో ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు ఢిల్లీలో దేవుని పరిచర్యలో ట్రైనింగ్ అవుతున్నారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. లయోలో కాలేజ్ దగ్గర నుండి మంగళగిరికి 3 రూపాయల 50 పైసలు లేక సైకిల్ తొక్కుని వచ్చేవాడిని. దేవుడు ఈరోజు నాకు 3 కార్లు మార్చే కృప దేవుడు నాకు ఇచ్చాడు. కొంతమంది ఇజ్రాయెల్ దేశం వెళ్ళి యోర్దానులో బాప్టిసాలు ఇవ్వటానికి, యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన ఆ సమాధి దగ్గర బల్లారాధన ఇవ్వటానికి ప్రభు మా కుటుంబానికి, కొంతమంది సేవకులకి, మా అత్తగారు వాళ్ళకి, మాకు దేవుడు ఆ కృప చూపారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే, ఘనత కొరకు చెప్పట్లేదు, కానీ పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు ఎవరో తెలుసా? మన కులం కాదు, మన బంధువులు కాదు,
మనతో ఉన్నవాళ్ళు మనల్ని వాడుకుని వదిలేస్తారు, కానీ మన దేవుడు మాత్రమే. ఈ రాత్రి ఒకవేళ నువ్వు అప్పులతో వచ్చావేమో, బాధలతో వచ్చావేమో, శ్రమలతో వచ్చావేమో, వాటి నుండి రాత్రి దేవుడు విడిపించగలరు. తర్వాత పాప కావాలన్న పాపనిచ్చారు. ఇద్దరు చక్కగా మారుమనసు పొంది బాప్తీసం పొంది వారు చదువుకుంటూ దేవుని పనిలో ఉండటానికి ప్రభు కృప చెప్పారు. ఈ రాత్రి ఒకవేళ మీకు ఎవరికైనా పిల్లలు లేక ఇక్కడ బాధపడుతున్నావేమో, నమ్ము, చెప్పబోయే వర్తమానం మీద విశ్వాసం ఉంచు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రోజుకల్లా దేవుడు మీ గర్భాన్ని తెరిచి పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. మీ జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఎందుకు తెలుసా? కార్య ఆరంభం కంటే కార్య అంతమే నా దేవునికి ముఖ్యం. నువ్వు ఏ విధంగా మందిరానికి వచ్చావు, ఏ విధంగా సేవ ప్రారంభించావు అని దేవుడు చూడడం, నీ ముగింపు ఎలా ఉంది, నీ చివరి ఘట్టాలు ఎలా ఉన్నాయి, నీ ముగింపును దేవుడు కోరుకుంటాడు. అందరూ ప్రారంభంలో చాలా ఆహ్లాదంగా ఉంటారు కదా, చాలా ఆర్భాటంగా ఉంటారు. ఏ స్కూల్లో అయితే పంపు నీళ్లు తాగి ఏరుకుని తిన్నామో అదే స్కూల్లో పక్కన బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయ్యాను, మా నాయకుల కింద పనిచేశాను. ఈరోజు అదే కాలేజీలో గత 19 సంవత్సరాలుగా బైబిల్లో నుండి ఒక 3 సబ్జెక్టులు చెప్పే కృప దేవుడు నాకు ఇచ్చాడు. నా కులం నన్ను గొప్ప చేయలే, నా బంధువులు నన్ను గొప్ప చేయలే, నేను నమ్మి నా దేవుడు గొప్ప చేశాడు. ఈరోజు చెప్తున్నాను, గజం స్థలం లేక బాధపడుతున్నావేమో, నీ జీవితంలో ఇల్లు లేక బాధపడుతున్నావేమో, ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, ఇదిగో రండి, యాకోబు గారు చెప్పినట్టు మనం కూడా చెప్తాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై. ఎక్కడి నుంచి వస్తుంది అది? పరసంబంధం. ఎంతోమందికి ఆస్తి ఉన్నా, డబ్బున్నా, ఆరోగ్యం లేదు, బంధాలు బాంధవ్యాలున్నా, నీకున్నంత మనశ్శాంతి వారికి లేదు, నీకున్న నెమ్మది వారికి లేదు. నీ జీవితంలో నెమ్మది ఇచ్చేవారు ఎవరో తెలుసా? నువ్వు ఆరాధించే దేవుడా. నువ్వు నమ్ము. లాస్ట్లో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నావు. నీ శరీరంలో ఏ రోగం ఉన్నా నేను నమ్ముతున్నాను, ఈ రాత్రి నా ప్రభు ఆ రోగాన్ని నీ నుండి మాయ చేయగలడు. ఈ రాత్రి ఆ రోగము నుండి నిన్ను విడిపించగలడు. ఆయన ఒక్కడే స్వస్థపరచు దేవుడై ఉన్నాడు, ఆయన ఒక్కడే విడిపించువాడై ఉన్నాడు. రండి, కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రేష్టమైనవి ఏమేమి దేవుడు మనకిస్తాడు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఏమిస్తాడు? బైబిల్లో చూద్దామా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 736వ పేజీ. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, 736వ పేజీ. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై, శ్రేష్టమైన బుద్ధి గలవాడై, కలలు తెలియచేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును, జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడేను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టాను. ఈ దానియేలు పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. ఆమేన్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గ్రంథంలో ఒక కల వచ్చింది. పడుకున్నప్పుడు వచ్చేది కూడా కళ్ళే. తన రాజ్యంలో ఉన్న వారందరినీ పిలుచుకున్నాడు, ద్రాక్షారసం పోపించుకున్నాడు, త్రాగాడు, అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. తనకొచ్చిన ఆ కళలో, ఆ దర్శనంలో, చెప్పాలంటే తనకు కలిగిన ఆ యొక్క దృక్పథములో తన మనసు ఏమైపోయిందో తెలుసా? వికారం అయిపోయింది. 6వ వచనంలో అంటాడు, అతని ముఖము వికారమాయను, అతని మనసు నందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకుంటున్నాడు. యెరూషలేము ఆలయంలో ఉన్న వెండి బంగారు పాత్రలను తెప్పించుకుని త్రాగుతూ ఉన్నాడు. త్రాగుతున్న తన జీవితంలో అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉండగానే మనసంతా వికారమైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. 8వ వచనం అంటాడు, రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి, కానీ ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియచెప్పుటైనను వారి వల్ల
కాకపోయాను. ఈరోజు ఒక మాట చెప్తాను, ఎందుకు యేసు నమ్మాలో తెలుసా? ఎందుకు ఆయన దగ్గరికి రావాలో తెలుసా? నీ జీవితంలో శ్రేష్టమైన బుద్ధి నీకు నేర్పడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. చాలామందికి జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, కానీ ఏముండదు తెలుసా? బుద్ధి ఉండదు. బుద్ధి లేనివాడు అంటారు. బుద్ధి లేదండి, బుద్ధి మంచిది కాదండి. అక్కడ ఉన్న వారందరూ చెప్తున్నారు, శకునగాండ్రు, గారడి విద్య కలిగిన వారు, కల్దీయులను, జ్యోతిష్కులను పై అధిపతిగా అతను నియమించాడు. వారందరూ చెప్తున్నారు, అయ్యా దానియేలుని పిలిపించుకుని చెప్పించుకో. దానియేలుకి ఏముందో తెలుసా? శ్రేష్టమైన బుద్ధి ఉంది. ఈరోజు పరసంబంధమైన దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడు అంటే శ్రేష్టమైన బుద్ధిని నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎలా ప్రార్థన చేయాలి, నీ మొక్కుబడి ఎలా ఆయనకి చెల్లించాలి, నువ్వు మొక్కుకున్న దానిని ఎలా ఆయనకి రుణముగా తీర్చుకోవాలి. తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. ఎలిమెంటరీ వరకు బాగానే చదువుతారు, హై స్కూల్ వరకు బాగానే చదువుతారు, కాలేజీ వరకు బాగానే చదువుతారు. ఇంకా యూనివర్సిటీకి వెళ్ళేపాటికి వీళ్ళకి ఏమైపోతుందో తెలుసా? బుద్ధి మారిపోద్ది. ఈరోజు తల్లిదండ్రులారా, నీ పిల్లలకు కూడా బుద్ధి మారకుండా శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి అంటే నీకు నాకు ఒక ఆయుధం ఉంది. ఏంటో తెలుసా? ప్రార్థించే వారిగా మనం ఉండాలి. కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసి పంపిస్తే, ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకోండి అని వారిని అంటం మాత్రమే కాదు, నీవు కూడా ఒక తండ్రిగా, ఒక తల్లిగా ప్రార్థించి పంపిస్తే, కొన్నిసార్లు పరీక్షలు రాసేటప్పుడు దైవజనునికి ఫోన్ చేసి, అయ్యా నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అయ్యా. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పాస్టర్ గారు ఎంత దూరంలో ఉన్నా అర్జెంట్గా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి, మా అబ్బాయి పరీక్షకి వెళ్ళాలి. కానీ వాళ్ళని మాత్రం ఆదివారం గుడికి తీసుకొచ్చి ప్రార్థన మాత్రం చేయించరు. బైబిల్ చెప్తున్న మాట, ఈ దానియేలు ఏం కలిగి ఉన్నాడంటే శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలో తెలియచేయుటకును. ఒక మాట చెప్పనా? నీకు చూపించిన కలలో నెరవేరే దినం రాబోతుంది. నీకు చూపించిన దర్శనాలు నెరవేరే దినం రాబోతుంది. అది కీడైనా మేలైనా సరే నీ జీవితంలో కలగాలి అంటే, కీడు తొలగించబడాలి అంటే, మేలైనది నీవు, నీ కుటుంబము, నీ సంఘము, నీ గ్రామము, నీ పట్టణము అనుభవించాలి అంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? శ్రేష్టమైన బుద్ధి నాకు దయచేయండి ప్రభువా. నీ జీవితంలో ఆ శ్రేష్టమైన బుద్ధి నీకుంటే నేనంటాను, తరాలు మారినా ప్రజలు నిన్ను మర్చిపోలేరు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తారా? మర్చిపోలేరు నిన్ను. కొన్నిసార్లు నిన్న మేలు జరిగితే ఈరోజు మర్చిపోయే రకాలు ఉన్నాయి కదా. కొన్నిసార్లు మనమే వెళ్ళి పరిచయం చేసుకోవాలి వాళ్ళని. అవునా అవునా అంటారు. కానీ దానియేలుకి ఏ బుద్ధి ఉందో తెలుసా? శ్రేష్టమైన బుద్ధి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పరసంబంధమైనది. ఏం కావాలి మీకు? కళలు అర్థం కావాలా? ఎంత ఇస్తారు? పదోన్నతి ఇస్తారా? పదవి పెంచుతారా? రాజ్యంలో సగ భాగం ఇస్తారా? అడిగాడా? అడగలా. ఈరోజు మరలా చెప్తాను, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఇది ఒక్కడే తప్ప ఇది కూడా పెట్టరు. పెడతారా? ఇది ఒక్కటే పెడతారు. బాలరాజు గారు అంతేనా? ఇంకేం పెట్టరు. ఒకవేళ ఏదైనా ముచ్చట పడి ఒక సూటో బోటో ఎప్పుడో అది వేసుకుంటుంటే ఇక మళ్ళీ అది ఉంటే దానిలో ఆత్మదూరి మనల్ని ఇబ్బంది పెడతాడేమో. అందుకని కొన్నిసార్లు జ్ఞాపకార్థ కూటాలు జరిగేటప్పుడు ఆ వ్యక్తికి ఏమి ఇష్టమో అవన్నీ కూడా పెట్టేస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మన దేవుడు ఎవరంటే శ్రేష్టమైన బుద్ధి ఇచ్చేవారు. ఒకప్పుడున్న ఆశీర్వాదాలు, ఒకప్పుడున్న దీవెన, ఒకప్పుడున్న కృప, ఒకప్పుడు నీ జీవితంలో జరిగిన కార్యాలు మరలా నీకు రిపీట్ అవ్వాలి అంటే ఒకనాడు క్రీస్తును ఆరాధించడానికి నీకు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నావో ఆ బుద్ధి మళ్ళీ కలిగి ఉండు. నేనంటాను, నీ ప్రార్థనా జీవితం కానీ, నువ్వు దేవునికి ఇవ్వటం కానీ, దేవుని కొరకు నువ్వు వెచ్చించే ఆ సమయము కానీ, నువ్వు దేవుని కొరకు కష్టపడే ఆ కష్టము కానీ ఎవరు మార్చినా నువ్వు మారే రకం ఉండకూడదు. నువ్వు ఇతరుల్ని మార్చేటట్టు ఉండాలి. నమ్మిన వారి చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
నిన్ను చూసి ఇతరులు మారాలి తప్ప నీవు వాళ్ళని చూసి మారకూడదు. వాళ్ళు ఎన్ని చెప్పినా నువ్వు మారకూడదు. ఎందుకో తెలుసా? ఈ శ్రేష్టమైన బుద్ధి మన జీవితాల్లో ఉంటే తరాలు వెంబడి తరాలు వెళ్ళినా, పరిస్థితులు మారినా మన జీవితాల్లో అద్భుతం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 11వ వచనం, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియో తెలివియో గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక. చెప్తున్న మాట ఇది. ఆయనకున్న బుద్ధి ఎలాంటిదో తెలుసా? కొంచెం అవకాశం వస్తే నెత్తిరెక్కి కూర్చునేవాడు కాదు. ఈరోజు దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని రక్షించింది ఎందుకో తెలుసా? మనము దేవుని యొక్క బుద్ధి కలిగి ఉండటానికి, దేవుని గురించి ఇతరులకు చెప్పడానికి. ఎవరైనా బలహీనులు నీకు అడ్డం పట్టారు, నీకు కనపట్టారు, జ్వరంతో బాధపడుతున్నారు, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదండి అన్నారనుకో, అక్కడ మా పాస్టర్ గారు ఉన్నారు, స్టీఫెన్ గారు, ఆయన ప్రార్థన చేస్తే తగ్గుతుంది. ఆ కుటుంబం ప్రార్థన చేస్తే తగ్గుతుంది. లేకపోతే పలానా పాస్టర్ గారు చర్చికి వెళ్తాం మేము, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గుతుంది. నీకు ఇబ్బంది లేకపోతే చర్చిలో పలానా ప్రార్థన ఉంది, రా ప్రార్థన చేయించుకో అని ఎప్పుడైనా దేవుని గురించి నువ్వు పరిచయం చేసావా? నేను అంటాను, నువ్వు ఎప్పుడైతే పరిచయం చేస్తావో ఆ పరిచయం చేసిన మరుక్షణమే నీ జీవితంలో జరగని కార్యాలు ప్రభు జరిగిస్తాడు. శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధుడైన జ్యోతిర్మేడకు దేవుని దగ్గర నుండి వస్తుంది. మారటాలు ఏమి ఉండవు. అక్కడ మనం చదువుకున్నాం కదా, చలనములు కానీ గమనములు కానీ దానికి ఉండవు. ఒక్క మాట ప్రభు అన్నాడు అంటే నేను అంటాను, ఆ కార్యాన్ని జరిగించుకుంటానే వెళ్ళిపోతాడు. నమ్మండి, విశ్వసించండి. సంఘబిడ్డలారా, మీరు ఎన్ని దినాలైతే కూడాల కొరకు ఉపవాసం ఉంటున్నారో, అలాగే సంవత్సరపు చివరిలో ఉపవాసాలు ఉంటున్నారో, ఆ ఉపవాసాల్లో ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. కూడికలు జరగడానికి కూడా విశాలమైన స్థలం మాకు సొంతది ఇవ్వండి అని ప్రార్థన చేసుకోండి. డబ్బులతో మీకు పని లేదు. అమ్మా తేలిగ్గా చెప్పేశాడు, కానీ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? నేను అంటాను, భూమిని సృష్టించిన వాడికి ఇష్టమైతే ఆయన ఎవరినైనా వంచి మనకు రాసి ఇవ్వగలడు. ఆయన చేయగలడు. మీకు ఒక మాట చెప్పనా? 2017లో మా మావయ్య గారు రిటైర్డ్ అవుతూ ఒక మాట అన్నారు, బాబు కారు కొని పెడతాను, కారు తోలుతావా అన్నారు. నేను అన్నాను, వందనాలండి, మా అబ్బాయి పెద్ద అయిన తర్వాత కొని పెట్టండి, అప్పుడు దాకా వద్దు నాకు అన్నా. ఎందుకు బాబు అన్నారు. గేర్ కారులే ఉంటాయి, గేర్లెస్ కార్లు ఉండవు. మా అన్నయ్య వాళ్ళు వేసుకుంటూ వెళుతూ నిశ్చితార్థానికి, మా తమ్ముడు నిశ్చితార్థానికి వెళ్తూ మా పెదనాన్నగారి పిల్లలు బాగా తోలుతారు డ్రైవింగు. రోడ్లు బాగున్న రోజుల్లోనే విజయవాడకి విశాఖపట్నానికి 6-7 గంటలు వచ్చేసేవాళ్ళు. అంత బాగా తోలేవారే, యాక్సిడెంట్ అయ్యి 3 చచ్చిపోయారు ఒకే రోజు. నా మేనల్లుడు, మా తమ్ముడు, ఇంకో మేనల్లుడు, 3 చచ్చిపోయారు. వద్దు మావయ్య, నాకు భయం, నాకు వద్దండి అన్న. మా పాస్టర్ గారు, నా నాన్నగారు, వాళ్ళ అమ్మగారు పట్టుదలతో ప్రార్థన చేసి, గేర్లెస్ కార్ అయితే తోలుతావా అన్నారా? నీ ఇష్టం, మిక్సీలాగా పెట్టుకుంటాను వెళ్ళిపోతాను అన్న. ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఆయన రిటైర్డ్ అయ్యే ముందు విజయవాడ రేనాల్ట్ కంపెనీకి వెళ్తే వాళ్ళు అన్నారంట, రేపు వస్తుంది ఆ కారు, ఫస్ట్ విజయవాడకి దింపుతున్నారు, మీరు రేపు రండి అన్నారంట. వెంటనే నన్ను తీసుకెళ్లారు, చూపించారు, కూర్చోబెట్టారు. అసలు మనకి ఏది రాదు, వెంటనే మిక్సీలాగా పెట్టుకోవటం, నీ ఇష్టం తోలుకో అన్నారంతే. నేను చెప్పగలను, ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు కార్లు ఎన్ని మార్చినా అన్నీ ఆటోమేటిక్కే. దేవుడు ఏది తక్కువ చేయలే. స్తోత్రం చెప్తారా? నేను అంటాను, నాకు ఇష్టమైన మాట మీకు కూడా పరిచయం చేస్తాను. కీర్తన గ్రంథం 37వ కీర్తన 4వ చరణంలో ఒక మాట ఉంది. ఒకసారి బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ బైబిల్ తీసి చదువుతారా? కీర్తన అందరూ ఒకేసారి చదవండి. 37వ కీర్తన 4వ చరణం చదవండి, అందరూ చదవండి, చదవమ్మా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను. అక్కడేముంది? మీ కుటుంబ వాంఛలను ఉందా? మీ ప్రజల వాంఛలను ఉందా? నీ హృదయ వాంఛలను. ఏంటండి ఎలా చూస్తున్నారంటే, ఆయన నన్నే తిట్టాడు, నా పేరు పెట్టి తిట్లా, నీవు అన్నాడు కదా. బైబిల్ ఏమంటుంది?
నీ హృదయ వాంఛ ఏమైతుందో, నీ హృదయ వాంఛ ఏమైతుందో, పాపానికి సంబంధించిన వాంఛ వద్దు నీకు. పరిశుద్ధత గురించిన వాంఛ, లోక సంబంధంలో దేవుని నామాన్ని మహిమపరిచే వాంఛ. అందుకే మనకు అవసరం ఏంటంటే శ్రేష్టమైన బుద్ధి కావాలి. ఏం కావాలి? శ్రేష్టమైన బుద్ధి. దేవుడు మనల్ని దీవించిన తర్వాత, దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మన జీవితాల్లో ఆయన కనికరాన్ని, ఆయన వాత్సల్యతను మన మీద ఉంచిన తరువాత మర్చిపోవద్దు, ఈ దానియేలు ఏం కలిగి ఉన్నాడంటే శ్రేష్టమైన బుద్ధి కలిగాడు. కాబట్టి కళలు తెలియచేయగలిగిన వరాన్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్తారా? ఈరోజు నేను అంటాను, ఇక్కడ కూడిన తల్లులారా, తండ్రులారా, సేవకులారా, సేవకులండ్రులారా, నువ్వు అనేక మందికి ఆకర్షింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు బుద్ధి మార్చుకో చాలు. ఈ రాత్రి నేను అంటాను, పరమందాసును నేను దేవుడు వారికి బయలుపరిచి నేను వాడుకుంటాడో, నీవు వెళ్ళలేని స్థలాలకు కూడా వెళతావో. నిజం. ఇతర దేశాలకు కూడా తీసుకెళ్తాడు, ఇతర ప్రాంతాలకు కూడా తీసుకెళ్తాడు. నువ్వు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని ఆశపడుతున్నావా? నీ దగ్గర ఏమీ లేవా? భయపడతో. శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండో, నా దేవుడు నీ కొరకు ద్వారం తెరుస్తాడు. రెండవదిగా చూద్దాం, దేవునికి అవసరమైనది ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 205వ పేజీ, క్రొత్త నిబంధనలో 23వ వచనం. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఆమేన్. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట అపోస్తలుడు పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ వారి మధ్యలో ఉన్న హృదయ కలతలను బట్టి, విభిన్నమైన మనస్పర్ధలను బట్టి, విభిన్నమైన కోణాల్లో వరకు ఉన్న విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటాడు, శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఈరోజు మనకి ఏం కావాలి అంటే శ్రేష్టమైన పరిశుద్ధత కావాలి. కొన్నిసార్లు కొన్ని బట్టలు మనం వేసుకునేటప్పుడు చిన్న ఘాట్లున్నా, గీతలున్నా, మురుకున్నా వద్దు. వీడియో తెస్తున్నారు, వీడియోలో బాగా కనపడాలి. ఫోటోలు తెస్తున్నారు, ఫోటోలు బాగా కనపడాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? శ్రేష్టమైన పరిశుద్ధత ఇవ్వటానికే నీవు నేను ఆరాధించే దేవుడి లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్తారా? అమ్మలారా, రైలారా, నిన్ను నన్ను రక్షించింది ఎందుకో తెలుసా? మనం డబ్బు పట్టుకుని టోల్ చేసుకుని నేను ప్రభుని అంగీకరించానండి అని బ్యానర్లు కట్టుకుని తిరుగుతామని కాదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. నేను చెప్పగలను, మా బంధువులందరిలో తృణీకరించబడిన నేను ఈరోజు వాళ్ళు ఫోన్ చేసి అంటారు, అరే ఆదివారం పెట్టుకోగాని విడి రోజుల్లో ఒకసారి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళరా. ఈరోజు ప్రభు కోరుతున్న మాట ఒకటే, నీలో నాలో కావాల్సింది ఏంటి తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. యేసయ్య లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచింది ఎందుకో తెలుసా? ఆయనతో పాటు మనం ఉండటానికి. ఏదైనా మనములో ఆదాము అవ్వతో ఆయనకున్న సంబంధం తెగిపోయింది. ఆ తెగిపోయిన సంబంధానికి క్రీస్తు నరవతారిగి లోకానికి వచ్చాడు. వారిద్దరికి చర్మపు చొక్కాయలు తొడిగి ఇవ్వటానికి ఏమైందో తెలుసా? ఒక బలిదానం చేశారు. ఒక గొర్రెపిల్లను తీసి, గొర్రెపిల్లను వధించి, ఆ గొర్రెపిల్ల యొక్క చర్మపు చొక్కాయలు కుట్టించి వారికి ఇచ్చి పంపించారు. ఈరోజు ప్రభువే మరణించి ఉండకపోతే, ప్రభువే తిరిగి లేపబడి ఉండకపోతే, నేను అంటాను ప్రభువే మనల్ని దర్శించి ఉండకపోతే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. మీ సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ నా స్థితి ఇలా ఉండేది కాదు. ఎప్పుడో చనిపోయేవాడిని. కుటుంబ వారసత్వం కూడా ఉండకుండా పోయేదేమో. అందుకే దేవునికి అవసరమైంది ఏంటో తెలుసా? శ్రేష్టమైన పరిశుద్ధత కావాలి. అప్పుడప్పుడు దైవజనులు మాట్లాడుకుంటూ ఉంటారు, బాగా చెప్తారండి, పలానా ఆయన బాగా చెప్తాడంటే, బాగా చెప్పడం ఏంటి, ఇంకా బాగా చెప్తాడు కదా, ఇంకా బాగా ఎరవ తీసేస్తాడు. ఒక్కసారి నువ్వు విను. అప్పుడప్పుడు మా స్టీఫెన్ అలాగే అంటాడు. అంతే, ఇంకా బాగా చెప్తాడు. ఈరోజు ప్రభు అంటున్న మాట అంతే. ప్రభు మనల్ని పిలిచింది ఎందుకు తెలుసా? శ్రేష్టమైన పరిశుద్ధులుగా చేయటానికి పిలిచాడు.
ఒక మాట ఉంది, పరిశుద్ధతే ప్రభువుకి అనుకూలమంట. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము. మనం పిల్లల్ని ఎంత ప్రేమించినా, ఎంత వాళ్ళ చీముడు తుడిచినా, ఎంత వాళ్ళ సొల్లు మనం కడిగినా, పొద్దున్నే లేచి వచ్చి వాటేసుకుని అన్నారనుకో, ఏమంటాం? ముందు తీసుకెళ్ళి ఆడు కొరుకుతున్నా, నాకుతున్నా, ఆ పేస్ట్ అంతా కడుపులోకి వెళ్ళిపోతున్నా, పళ్ళు వచ్చిన తర్వాత ఉంటుంది పాటలు కదా. ఈరోజు ఒక మాట చెప్పనా, ఎవరెవరో తెలవదు, మాయలు చేసే ఈ లోకంలో, మనస్పర్ధలు తెచ్చి పాడు చేసే ఈ లోకంలో, నేను అంటాను, యవ్వన బిడ్డల జీవితాల్లో ప్రభు పరిశుద్ధత ఉంచాడు కాబట్టే చేతికి చిక్కకుండా దేవుడు కాపాడుతున్నాడు. కొన్నిసార్లు మొహమాటం లేకుండా వీళ్ళు కూడా ఏకీభవించి ఆ పాపాన్ని చురుకుందామని వెళ్ళిపోతుంటే, పరిశుద్ధుడైన దేవుడు తనకు తానే వారిని తప్పిస్తున్నాడు. నేను చెప్పగలను ఈ మాట. శ్రేష్టమైన పరిశుద్ధత ఇవ్వటానికి ఈ కుడికలను ప్రభు పెట్టించాడు. స్తోత్రం చెప్తారా? ఈరోజమ్మా నీ జీవితంలో పరిశుద్ధాత్మ వరం పొందాలి. నిన్ను బలపరిచేది, నిన్ను ప్రేమించేది, నిన్ను ప్రోత్సహించేది, నిన్ను నిలబెట్టేది, నీ జీవితంలో నిన్ను నడిపించేది, నీకు ఏది అవసరమో, ఏది కష్టమో దాని నుండి నిన్ను తప్పించి నీ అవసరతను తీర్చగలిగేది ఏంటంటే పరిశుద్ధత. అందుకని బైబిల్ చెప్తున్నమాట, శ్రేష్టమైన పరిశుద్ధత ఇవ్వటానికే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. బాప్తీసాలు అనగానే ఎందుకు 3 రోజులు కూటమి పెడతాం? బల్లారాధనకు ముందు ఎందుకు ఉపవాస ప్రార్థన పెడతాం? ఎందుకు పొట్ట మార్చుకుంటాం? మనం శుద్ధి చేయబడాలి. ఆ శుద్ధి చేయబడినప్పుడే మన జీవితాల్లో అద్భుతం జరుగుతుంది. 73వ కీర్తనలో ఒక మాట అంటారు, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేమన్న మాటతో పాటు 73వ కీర్తన 23వ వచనంలో, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. అర్థమవుతుందా? నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. ఎందుకో తెలుసా? నేను ఎల్లప్పుడూ నీ మదిలో ఉన్నానయ్యా, ఎల్లప్పుడూ నీ మదిలో ఉన్నాను. కొన్నిసార్లు హాని కలిగించే విధంగా పరిస్థితులు మారిన మన ప్రభు మాత్రం మారడు. ఈరోజు అందుకనే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై, వాటిలో మొట్టమొదటిది శ్రేష్టమైన బుద్ధి, రెండోది శ్రేష్టమైన పరిశుద్ధత. చూద్దాం పిల్లరా, మనం ఆరాధించే దేవుని యొక్క నామం ఎలాంటిదంటే, యాకోబు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2:7, 211వ పేజీ. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. దేవుని పిల్లలారా, దేవుని ఆరాధించడానికి వచ్చిన వారులారా, దేవుని గాత్రములతో పాట పాడి స్తుతించిన వారులారా, దేవుని పని కొరకు పిలబడిన నాతోటి దైవజనుడా, దైవజనురాలా, వాడు గుర్తుపెట్టుకో, మనం ఆరాధించే దేవుని నామము శ్రేష్టమైంది. ఆ నామానికి మనము అవమానము తేకూడదు. ఏం తేకూడదు? అవమానము తేకూడదు. ఒకవేళ ఎవరైనా ఏమన్నా మాట్లాడేవాళ్ళు ఉంటే మితంగా తినాలి. చెప్పాలంటే కొన్నిసార్లు నేను ఈ పూట ఉపవాసం అనాలి. కొన్నిసార్లు మన జీవితాల్లో కొంతమంది ఎవరిని మిరింగుతున్నారని గర్జించి సింహం వల్ల తిరిగే అపవాదులాగా తిరుగుతూ ఉంటారు. అందుకని బైబిల్ చెప్తున్నమాట, దేవుని నామం మనల్ని బట్టి అవమానపరచబడకూడదు. దేవుడు తిరిగి లేచాడు,
ఆ తిరిగి లేచిన దినాన్ని మనం ఏమంటాం? పునరుత్థానం అంటాం కదా. ఆ పునరుత్థానం నాడు ఏం చేస్తాం మనం చెప్పండి? దేవుని ఆరాధించడానికి వెళ్తాం. నేను అంటాను, ఎవరు పెళ్ళికి పిలవకపోతే, ఎవరు పేరంటానికి పిలవకపోతే, ఎవరు ఉద్యోగానికి పిలవకపోతే, ఎవరు పనుంది పిలవకపోతే అప్పుడు బైబిల్ పెట్టుకుని గుడికి వెళ్ళటం కాదు. పిలిచేవాళ్ళు ఉన్నా, ఇంట్లో వాళ్ళు ఆ రోజు పెడదామన్నా ఈరోజు పెట్టద్దు. మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించే సమయం అని నువ్వు కనుక పలికితే, నేను చెప్పనా, నీ ఇంట్లో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేసేస్తాడు, ఆశ్చర్యమైన కార్యం చేసేస్తాడు. అందుకని బైబిల్ చెప్తున్న మాట, ఆయన నామం ఏంటయ్య అంటే శ్రేష్టమైన నామం. నేను ఈరోజు చెప్పగలను, ఇంత ఖర్చు పెట్టుకున్న ఈ పలిపీఠం మీద నేనుండి చెప్పగలిగాను అంటే ఆయన నామాన్ని బట్టే. ఏమాత్రం స్టీఫెన్ కంటే నేను ఎక్కువవాడిని కాదు, చాలా తక్కువవాడినే. స్టీఫెన్ పాడినట్టు పాడలేను, ఆయన వేసిన వైట్ అండ్ వైట్ నేను వేయలేను. ఏమండి, ఆయన తిరిగినట్టు నేను తిరగలేను. మహిమకు మరి అన్నిటికీ తలుపుతున్నాడు, అవునయ్యా అని. టైం టు టైం 7:30కి రెండయ్య గారు, 7:30 అమ్మగారికి పాటిస్తాం, తర్వాత మీకు అన్నారు. అదే టయానికి ఇచ్చాడంతే. ఏ టైం కూడా ముందని వెనకివ్వలేదు, వెనకని ముందు ఇవ్వలేదు. కానీ ఒక మాట చెప్పనా, అన్ని నామముల కంటే పై నామం యేసయ్య నామం. ఆ నామము కింద వచ్చిన మనకి జయం కలుగుతుంది. భక్తుడు అంటాడు ఇలా, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. నేను అంటాను, మీలో చాలామందికి నేను చెప్పగలను, నువ్వు యేసుని నమ్మావు కాబట్టే నీ కడుపులో ఉన్న గడ్డలు మాయమైపోయాయి. యేసుని నమ్మావు కాబట్టే స్త్రీ ధర్మం జరగవలసిన నీకు జరగకుండా ఆపిన చీకటి శక్తుల నుండి దేవుడు విజయం ఇచ్చాడు. అనేక మందికి సంతానం లేరు, నీకు కలిగిన ఇబ్బందులు వారికి ఉన్నాయి, కానీ దేవుడు నీకు సంతానం ఇచ్చి నిన్ను అమ్మ అనిపించుకునే కృప ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ నామము కిందకు వచ్చాము కాబట్టే. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. అందరూ చప్పట్లు కొట్టి పాడదామా? యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. హల్లెలూయా. మన యేసయ్య నామం ఎలాంటిది ఏమండి? నేను ఒక మాట చెప్పనా, ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉండగానే, ఆయన నామాన్ని నువ్వు పలుకుతూ ఉండగానే, ఆయన నామాన్ని నువ్వు పొగుడుతూ ఉండగానే, నేను అంటాను, 4 ప్రక్కల నుండి నిన్ను దేవుడు ఆస్తికర్తగా చేస్తాడు. ఘనత ఎవరికి వారో తెలుసా? యేసయ్యకి. ఇప్పుడు ఒక మాట చెప్పనా, మంచి జ్ఞానం కలిగిన పిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు పాస్టర్ గారు ఇల్లు ఎక్కడో కదా, ఇప్పుడు ఆ పెద్దోడు చిన్నోడు వచ్చి ఇక్కడ ఆడతాడు అనుకోండి, ఎవరైనా వచ్చి అరే ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నా నానా అమ్మా అని పిలిస్తే పలుకుతారా? ఎక్కడో బూరలు కట్టారు కాబట్టి మనకు అంత దూరం వినపడుతుంది. ఆడిక్కడ ఉండి కేకెత్త అవుతాడా? అరే ఈడు ఇల్లు ఇక్కడే అనుకోండి, ఈడు అమ్మా నాన్న పిలుస్తున్నాడు కానీ నిన్ను కాదులే అమ్మా, నిన్ను కాదులే. ఈడేమంటాడు తెలుసా? బయటోడికి చెప్పడం, ఆ తమ్ముడితో అంటాడు, చూసావా అన్న తుక్కు. అసలు యాక్చువల్గా అమ్మ ఎక్కడుంది? అమ్మ సెల్ ఫోన్ చూసుకుంటా ఉంది. నానేమో అమ్మకి ఏం కావాలో సెల్ ఫోన్లో వేస్తా ఉన్నాడు. ఇద్దరు ఆన్లైన్ గేమ్ ఆడుకుంటున్నారు. మనం ఏదో సైకిల్ తొక్కుతూ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఆడదామంటే వచ్చాం. తమ్ముడు ఇది ఎవరికి చెప్పక సీక్రెట్ ఇది. ఈరోజు చెప్పనా, మన స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ, మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనం ఆయన నామస్మరణ చేయగానే మన స్థితిగతులు మార్చింది నేను ఆరాధించే నజరేయుడగు యేసు మాత్రమే. నీవు నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడతామా? ఈ రాత్రే నీ స్థితిని మార్చగలడు. అందుకని అంటాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియో, శ్రేష్టమైన ప్రతి మాట కూడా పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుని దగ్గర నుండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము కూడా. ఈరోజు ఒకవేళ ఇక్కడ చేరిన వారిలో ఎవరికైనా సరే ఇల్లు కడుతూ ఆగిపోయిందా? మీకు ఒక శుభవార్త చెప్తాను, నా దేవుడు మీ ఇల్లు కంప్లీట్ చేయబోతున్నాడు.
మీరేమైనా ఆలోచనలు కలిగి కొనుక్కోవాలని బజానా ఇచ్చి రేట్లు పెరిగినాయి అని బాధపడుతున్నారా? భయపడద్దు. వాళ్ళు ఎంత అంటే అంత పెట్టి మీరు కొనుక్కునే కృప కూడా నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఒకప్పుడు వాహనం ఉండి అది కట్టుకోలేక భరించలేక అమ్మేసావా, మరలా తిరిగి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు కొత్తది. ఎందుకో తెలుసా? ప్రతి వరము కూడా ఎవరిస్తారో తెలుసా? దేవుడే. ఒక చిన్న చిట్కా చెప్తాను. మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగాము అనేది ఒక వైర్ ఉంటుంది కదా, బండికి, కారుకి, అన్నిటికీ ఉంటుంది. ఆ వైరు ఎదర చక్రానికి బిగిస్తారు. ఆ లోపల ఆ మీటర్స్ తిరిగే స్పీడో మీటర్ ఏంటో తెలుసా? వరము అంటారు. అప్పుడప్పుడు వెళ్ళి ఇది మీటర్ తిరగట్లేదంటే ఆడు అంటాడు, ముందు వైరు చూద్దామని వైరు చూస్తాడు. వైరు చూసిన తర్వాత మళ్ళీ లోపల అంటాడు, ఇది వరం అండి, ఈ వరం దెబ్బతింది కానీ ఇది 125 రూపాయలు అవుతుంది, ఈ బండికి పెట్టుకుంటూ తిరుగుతుంది. ఈరోజు ఒక మాట చెప్తాను, నీ జీవితంలో నువ్వు లెక్కలు వేసుకున్నవన్నీ కూడా దేవుని వరము ద్వారా నీకు సంపూర్తి కాబోతున్నాయి. అందుకే నేను అంటాను, శ్రేష్టమైన నామమైన నామం. ఈ రాత్రి ఏదో గొప్ప చెప్పుకోవడానికి ఇక్కడ రాలేదు, గొప్ప చెప్పించుకోవడానికి ఆయన ఇక్కడ రాలేదు. గత 2-3 సంవత్సరాలు ఆయన కూడా ప్రసంగం చేశాడు, ప్రసంగికుడు. నేను అడిగాను, ఈ సంవత్సరం కూడా చెప్తున్నావా, లేదంటే నా ముందు చెప్పు నువ్వు, తర్వాత నేను చెప్తాను లాస్ట్లో అన్నా. నాకు మైండ్ బాగోలేదు లే గారు, మనసు బాగోలేదు లే గారు అన్నాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు నీవు నోరు ఇప్పవు, కానీ నా దేవుడు నిన్ను నోరు ఇప్పిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు పలికే మాట ద్వారా ఎవరికో ఆశీర్వాదం ఉంది, ఎవరికో దీవెన ఉంది, ఎవరికో మేలుంది. ఈ రాత్రి అందుకనే బైబిల్ గ్రంథము చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? శ్రేష్టమైన నామం అది, శ్రేష్టమైన నామం. ఇంకో మాట చదివిస్తాను మీతో. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 5వ వచనం. దైవజనుడు నాకు ఇచ్చిన సమయానికి ఒక్క నిమిషం కూడా ముందుకెళ్ళను నేను. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 5వ వచనం, 617వ పేజీ. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకుళ్ళు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. శ్రేష్టమైన నామము అంటే అర్థం ఏంటి? పేరు. ఏమండి, కొంతమంది అంటారు, మీ నామం ఏంటండి, మీ పేరు ఏంటండి? యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఈరోజు నా మాటలు వింటున్న దేవుని పిల్లలారా, నా దేవుడు నీకేం పెట్టున్నాడు తెలుసా? శ్రేష్టమైన పేరు. ఏం పేరు? బైబిల్ గ్రంథంలో ఒక తల్లి వేదన పడి కన్నానని అనేక మంది పిల్లలు ఉన్నప్పటికీ ఆ పిల్లవాడికి వేదన పుత్రుడు అని పేరు పెట్టేసింది. ఏం పెట్టేసింది? వేదన పుత్రుడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము వంశావళుల గురించి రాస్తూ 3వ అధ్యాయం అంటే పలానోడికి పుట్టాడు అంటూ 4వ అధ్యాయానికి వచ్చేపాటికి రాస్తూ 9-10 వచనాల్లో వేదన పడి అతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టింది. పేరు పెట్టగానే ఏం చేశాడో తెలుసా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మా అమ్మ పేరు పెట్టింది, మార్చేయండి అన్నాడా? అలా ఇజ్రాయెల్ దేవుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు, నీ సరిహద్దులు నాకు తోడుంచు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు మేలు చేయి, నీ ఆశీర్వాదంతో నన్ను నింపు, నీ చేయి నాకు తోడుగా ఉంచు, కీడు రాకుండా నన్ను తప్పించు. అక్కడ ఒక మాట అంటాడు, అని ప్రార్థించగా యెహోవా తోడు చేసిన మనవి ఆలకించాను. స్తోత్రం చెప్తారా? అమలారా ఇలారా, ఈ రాత్రి నేను చెప్తాను, నువ్వు ఆరాధించే నామం శ్రేష్టమైన నామం. అడుగు, నీకేం కావాలో నువ్వు అడిగేటప్పుడే నిష్కపటంగా అడుగు, అనుమానం లేకుండా అడుగు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా దేవునికి కృతజ్ఞత చెప్పాలో, ఎలా దేవుని నామానికి మహిమపరచాలో అడుగు. కొన్నిసార్లు మన కన్న తల్లిదండ్రులు, కొన్నిసార్లు మనం కూడా మన పిల్లలకి న్యాయం చేయలేము కొన్ని విషయాల్లో. కానీ నేను చెప్పగలను, మనం ఆరాధించే దేవుడు తప్పకుండా న్యాయం చేయగలిగిన దేవుడు. ఈ రాత్రి అందుకని అంటాడు, ఆయన నామం ఏంటో తెలుసా? శ్రేష్టమైన నామం. ఒకనొక ఆయన ఉన్నాడు, కాపు కులములో ఉండేవాడు, పుట్టాడు. ఒక రౌడీతో బరుసలు పట్టుకుని గొడ్డలు పట్టుకుని తిరిగేవాళ్ళు. లారీ ఓనర్, ఏలూరు దగ్గర ఉన్న చిన్న తిరుపతి సంథింగ్, అక్కడికి వెళ్ళి కొన్ని మొక్కుబడి చేసుకున్నాను, అవి తీర్చుకోవాలని చెప్పి
రామవరపాడు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్లో లారీకి డీజిల్ కొట్టించుకుని, నిమ్మకాయలు పెట్టావరా 4 చక్రాలకి అన్నాడు. పెట్టాను అయ్యగారు అన్నాడు క్లీనర్. ఎకరా పైకి ఇలా ఎక్కుతున్నాడు. ఒక 6 వచ్చి 2 రెక్కలు పట్టుకుని తీసేసి కింద పడేసి గొడ్డలు తీసుకుని కారం తీసుకుని కళ్ళ మీద చల్లేసి ఎవరో వచ్చారో తెలవకుండా అరికాళ్ళు, మోకాళ్ళు, ఈ తొంటి 2 చేతులలో పట్టుకొని ఇవన్నీ కూడా నరికేశారు. ఈయన ఏ గ్యాంగ్ లీడర్ కింద పనిచేస్తాడో ఆ గ్యాంగ్ లీడర్ తల్లి వీళ్ళందరూ వచ్చినప్పుడు, యేసు ప్రభుని నమ్మండిరా, ఆయన గొప్పోడురా, ఆయన తప్ప ఎవరు లేరురా, ఆయనే మా పిల్లలు ఎన్ని పట్టుకున్నారు, మీరు కూడా పట్టుకున్నారు, మంచిది కాదు ఇది అని చెప్పేదట. వాళ్ళు నరుకుతూ ఉండగా ఒక మాట అన్నాడంట, యేసయ్యా నిన్న ఆనాడు నరికినట్టు నన్ను కూడా నరుకుతున్నారుగా, నాకు ఈ శ్రమ వచ్చిందిగా, నాకు ఈ బాధ వచ్చిందిగా అంటూ ఉండగా నరికే వాళ్ళు అన్నారంట, వీడు చచ్చిపోయినట్టున్నాడు లేరా, పోదాం అని మొత్తం జబ్బలు ఇవన్నీ కూడా ఊడి పడేటట్టు నరకకుండా గాయాలైనవి అంతే వెళ్ళిపోయారట. ఈ సంఘటన జరుగుతుండగా బంకులో పనిచేసే వాళ్ళందరూ పారిపోయారు, బళ్ళు పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు పారిపోయారు. ఒక చిన్న పిల్లోడు ఆ బంకులో వచ్చిన వాళ్ళకి నీళ్ళు అందిస్తాడట. వాడంట ఆ పెట్రోల్ ట్యాంక్కి ఇటు పక్కన దాక్కుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంట ములుగుతున్న ఆయన దగ్గరికి వెళ్ళి అంట, సార్ 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 అన్నాడంట, రై మంచినీళ్ళు రా. గబగబా వెళ్ళి, ఆ సమయంలో మంచినీళ్ళు తాగితే మనిషి బతకడు, కానీ గబగబా వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చన్నాడంట. అయ్యా ఏసైందమ్మయ్యా వెంటనే అన్నాడంట, నేను యేసు ప్రభు వారు సిలువ దర్శనం, ఆయన సిలువలో ఆయన ఎలాగైతే దెబ్బలు తిన్నాడో, ఆయన ఎలా కొట్టారో అది ధ్యానిస్తూ ఉండగానే వీళ్ళందరూ వెళ్ళిపోయారు రా అన్నాడట. జరిగిన విషయం ఏంటి తెలుసా? గబగబా వచ్చారు, అంబులెన్స్ వేసుకున్నారు, తీసుకెళ్లారు, బాగు చేశారు, దేవునికి మహిమ కలిగింది. తర్వాత 2 సంకల్లో కర్రలు పట్టుకుని నడిచాడు, ఆ తర్వాత కర్రలు లేకుండా నడిచాడు, దేవుని కృపను బట్టి సేవ చేశాడు, అనేక మందిని రక్షించాడు. ఆయనే తుమ్మల గంగాధరరావు గారు. ఇప్పుడు ప్రసాదం పళ్ళ అబ్బాయి తుమ్మల సత్యం నా క్లాస్మేట్ ప్రభు సేవలో ఉన్నాడు. ఈరోజు ఒక మాట చెప్పనా, నువ్వు ఆయన నామము పలుకుతూ ఉండగానే నీ అప్పులు తీరబోతున్నాయి, నీ శ్రమలు తీరబోతున్నాయి, నీ కష్టాలు తీరబోతున్నాయి. ఆయన నామము పలుకుతూ ఉండగానే నీవు పని చేయలేని నీకు పని చేసే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. దాని ద్వారా నీ కష్టాలు తగ్గిపోతున్నాయి తప్ప నువ్వు బాధపడక్కర్లేదు. నేను ఆయన నామం పలుకుతాను, ఇంట్లోనే కూర్చుంటానంటే కుదరదు. ఆయన నామము పలుకుతూ, శ్రేష్టమైన నామాన్ని పలుకుతూ నీకు ఏ పని అప్పగిస్తే ఆ పనిలో తల మునుకులై ఉండు. నేను అంటాను, నీ పేరట ఇంత కూడా గజం కూడా లేదు అనుకున్న వాళ్ళకి ఎకరాలు కొనే కృపను నా దేవుడు ఇవ్వగలడు. స్తోత్రం చెప్తారా? మన కొరకు రిక్తుడైపోయాడు ఆయన, మన కొరకు పెంట కాబట్టాడు, మన కొరకు దేశింపబడ్డాడు, దూషింపబడ్డాడు. ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? ప్రతి శ్రేష్టమైన ఈవియో, ప్రతి శ్రేష్టమైన వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని ద్వారా మనకి ఇవ్వటానికి ఆయన వచ్చాడు. భయపడద్దు. ఎక్కడికి ఎందుకో తెలుసా? నిన్ను ఆస్తికర్తలుగా చేయటానికే, మీ పిల్లల్ని చదివించుకోగలిగిన కృప దేవుడు మీకు ఇవ్వటానికే, దేవుని నామానికి చెందవలసిన మహిమ నీ ద్వారా జరగటానికే, అంతేకాని ఏదో గ్యాంగ్ తయారు చేయడానికి కాదు. ఇంకొక మాట నేను మీకు చెప్పి ప్రార్థన చేసుకున్నాం. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 203వ పేజీ 18, 19 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ మాట చదువుకుందాం. 7వ అధ్యాయం 18, 19. ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. పొట్టేళ్ల రక్తము, గొర్రెపిల్లల రక్తం ద్వారా కాదు మనం చేరింది.
దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? బలహీనమైపోయిన మనలను, నిష్ప్రయోజనమైపోయిన మనలను, దేనికి పనికిరారా అందుకే బైబిల్ పట్టుకుని సేవ చేస్తున్నారా అనేవాళ్ళం కాదు మనం. ఏమండోయ్, మీకు మాట చెప్పనా? మీరు ఒకవేళ బాధలు 30% పడితే ఇక్కడున్న సేవకులు, అక్కడున్న సేవకులు కూడా 100% బాధలతోనే సేవ చేస్తాం. మీకన్నా ఇష్టమైంది తినచ్చు, తిరగచ్చు, కట్టుకోవచ్చు, వెళ్ళచ్చు. మేము చేస్తే ఏమంటారు చెప్పండి? అప్పుడప్పుడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడం ముందుకు వెళ్దాం అనుకుంటాం. వెళ్తా బ్రాందీ షాప్ దగ్గరే ఆగిపోయింది అనుకో, పండు గారు చూశారనుకో మమ్మల్ని, అప్పుడప్పుడు ఆయనకున్న అలవాటు ఏంటి తెలుసా? కనపడినప్పుడల్లా ఫోటో తీస్తాడు. ఏమైపోద్ది మా సాక్ష్యం? నేను ఎప్పుడు అదే ప్రార్థన చేసుకుంటా. ఎక్కడ ఆగినా పర్వాలేదు కానీ అక్కడ మాత్రం ఆగకూడదు. ఆ ఏరియాలో కొన్ని విషయాల్లో ఈరోజు బైబిల్ చెప్తున్న ఒక మాట ఏంటి తెలుసా? మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? మన ప్రభు త్వరగా రాబోతున్నాడు, మన పరలోకం వెళ్ళి పరిపాలన చేయబోతున్నాం. అవునా కదా? ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వాళ్ళకి తెలుసు, ఐగుప్తులోనేమో చెమటలు కారిపోతాయి, పాలస్తీనాలో కొంచెం తగ్గుతుంది. కానీ ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టామంటే మడత పెట్టిన ఖర్చు మడత పెట్టినట్టే ఉంటుంది. నువ్వెన్ని కొండలన్నా ఎక్కువ, ఎన్ని మెట్టులన్నా ఎక్కువ, ఎక్కడికైనా వెళ్ళు. కానీ 3-4 కిలోమీటర్లు నడిపిస్తారు మేడగదికి వెళ్ళాలంటే. ఆ మేడగదికి వెళ్ళినప్పుడు అందరూ చేపట్టుకుని వెళ్ళాలి, లేకపోతే కొంతమంది ఇడిపోతారు, కొంతమంది అటు వెళ్ళిపోతారు, తిక్కమక్క తారుమారైపోతాయి. కానీ ఖర్చీఫ్ మాత్రం ఆ ఇజ్రాయెల్ దేశంలో 7-8 రోజులు ఉంచుతారు అక్కర్లా. కూల్, ఏ టైం అయినా ఎప్పుడైనా ప్రశాంతత. ఈరోజు ఒక మాట చెప్పనా? ఆయన సన్నిధిలో మనకు ప్రశాంతత ఉంది. ఆయన ఆరాధించేటప్పుడు ప్రశాంతత ఉంది. నిజం. కొంతమంది దైవభక్తులు ఇలా చేస్తారు. ఏంటో తెలుసా? ప్రార్థించేటప్పుడు సెల్ ఫోన్ సైలెంట్లో అన్న పెడతారు. ఇంకో మాట చెప్పాలంటే అసలుకి మంచం మీద పడేసి తను ప్రార్థించే గదికి మౌనంగా వస్తారు. ఎంతసేపు ప్రార్థన చేసుకున్నా, ఎంతసేపు వచ్చినా రానే ఉండదు. ఆ ప్రశాంతత వేరు, ఆ దుఃఖం వేరు, దాని వెనకమాల వచ్చే చరిత్ర వేరు. ఒక మాట చెప్పనా? నువ్వు దేవునితో ఇక్కడ నుంచి పాటలు పాడావుగా, పట్టాలు వేసావుగా, దేవుని కొరకు ఇచ్చావుగా, నిరీక్షణ ఏంటో తెలుసా? నీ జీవితంలో వేటికి నువ్వు బంధించబడ్డావో వాటన్నిటి నుండి రాత్రి దేవుడు విడిపించబోతున్నాడు. ఈ రాత్రి వాటన్నిటి నుండి నేను విడిపించబోతున్నాడు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు కదా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా. అబ్రహాము చూడకుండానే వెళ్ళాడు, ఎలమన ప్రదేశానికి వెళ్ళాడు, దీవించబడ్డాడు, పరీక్షించబడ్డాడు, వనంలో కూర్చున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. కొంచెం ఆగండి, కాళ్ళు కడుక్కోండి, వధిస్తాను, అన్నం వండుతాము, తినెళ్ళండి. సరే, తిన్నారా? అయిపోయింది, తినేసి వెళ్ళిపోట్లా. నీ భార్య ఎక్కడ? పక్కన ఉంది. వచ్చే సంవత్సరం కల్లా నీకు పిల్లడు పుడతాడా అన్నాడు. ముసలిదాన్ని నాకు పిల్లడు పుడతాడా? మా ఆయన ముత్తి పెట్టుకుంటేనే పెడతలేదు, దగ్గరకు రమ్మంటేనే రావట్లేదు, మా జీవితం ఇట్టానా, మా బతుకిట్టానా? నువ్వు నవ్వనేలా? చూడలేదు వాళ్ళని, నవ్వనేలా? ఖచ్చితంగా పుడతాడు. 21వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. ఆది కాండంలో పుట్టాడు, ఇస్సాకు అని పేరు పెట్టారు, వధించారు, బలైపోయింది, చక్కగా అన్నప్రాశన అయిపోయింది. 22వ అధ్యాయం ఒక పిడికి లాంటి వార్త ఏంటో తెలుసా? ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహాముతో అన్నాడు, నీకు ఇచ్చిన ఒకే ఒక కుమారుడు ఇస్సాకుని తీసుకుని మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలివ్వు. దేవుడు మనల్ని దీవించి 5,000 ఉద్యోగం వల్ల 15,000 చేశాడు. 15,000 చేసిన తర్వాత ఏమండే 5,000 ఉంటే 500 ఇచ్చావు, 15,000గా 1,500 ఇస్తావా? ఏం చేయనే నువ్వు చెప్పు. 500 1500.
ఏమవుతుందో చూసారా పెట్టారా ఏ సేతులో అది పాస్కర్కి ఇచ్చాయి. ఒక నెల 2 నెలలు బాగుంటుంది, సూపరు. ఇక తర్వాత నుండి ఉంటుంది జాతర. ఇక ప్రమోషన్ ఉండదు, ఏముండదు. బలహీనతలో బీపీ, షుగరు, ఆ డాక్టర్, ఈ డాక్టరు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? లెగిశాడు, ఏం చెప్పలా, రే బయలుదేరు, మోరియా పర్వతానికి వెళ్దాం, బలెద్దాం. నీకంటే పని పాట లేదు, ఈడు కూడా మొదలు పెట్టావా? కొంతమంది అంతే కదా, సమర్పణ నా వరకేనండి, నా పిల్లక హల్లేలు ఏంటి కాసులు పుట్టకముందు సమర్పణ సమర్పణ. ఏం చెప్పలా, బయలుదేరాడు, వెళ్తా నడుస్తున్నాడు. నాన్నగారు ఏంట్రా, ఏం గుర్తొచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు? బలి ఇవ్వటానికి. కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది. దహన బలికి బలి పశువేది? మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం? మరి ఏనే కొడుకొనుకోండి, ఇలా పట్టుకొని ఏం చేస్తావు? ఏంటి ఏమంటా వాస్తవా కదా? మన దేవుడు సుఖమవుతాడు. ఇంత అందగాడిని పంచగట్టి ఉన్నవాడిని నాకు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటున్నాడు. ఒక మాట చెప్పనా, ఏం చెప్పలా, రై మన ఇద్దరం వెళ్ళి దేవునికి బలిచ్చి మరలా తిరిగి వస్తాంరా మనం. ఇతన్నే బలిస్తాడని తెలుసు అబ్రాహాముకి. బలిపీఠం మీద బలి అర్పించటానికి పడుకోబెట్టిన తరువాత ఆ వ్యక్తిని వద్దు అంటే ఆ స్థానంలో బలి ఇవ్వటానికి కూడా వేరొక దాన్ని ఏమి అంటేసుకుని తీసుకుని వెళ్ళలేదు. వెళ్ళాడా? నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచోళ్ళు మీరు. ఏం తీసుకెళ్ళా? అబ్రహాముకున్న విశ్వాసం ఏంటి తెలుసా? నేను నా కుమారుడైన ఇస్సాకుని బలిచ్చిన తరువాత, బూడిదైపోయిన తరువాత ఆ బూడిదలో నుండి కూడా ఇస్సాకును దేవుడు నాకు తిరిగి ఇవ్వగలడు అని నమ్మాడు. స్తోత్రం చెప్తామా? ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దామా? ఈరోజు ఒక మాట చెప్పనా, పెంట కుప్ప మీద ఉన్న మనల్ని పైకి లేపింది ఆ దేవుడు మాత్రమే. మనకి ఆయుష్ ఇచ్చింది ఆ దేవుడు మాత్రమే. మన తరంలో ఎన్ని జబ్బులు చూసామన్నా. మూటికి మాస్క్ పెట్టుకుని దూరం ఇంకో మాట చెప్పనా, ప్రేమ 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 ప్రేమ. నా అన్న, నా తమ్ముడు అన్నవాళ్ళు చచ్చిపోతే కూడా సేవలు చూడాల, చూసామా? కానీ సేవకులకి తప్పలా 36 మందిని సమాధి చేశా. ఒక ఆమె అంటది, నీ చర్చికి వస్తున్నాను, ఆ జిప్పు తీసి ఆ కరోనా వారియర్స్ అంటుంది. ఆగండి, మా పాస్టర్ గారు ఎంత గొప్పవాడో, జిప్పు తీసి సిలు వేసి కానీ కోతులో పెట్టావు, లేకపోతే నీ చర్చికి రానుంది. ఇప్పుడు ఎట్టా పెట్టినా కూడా జిప్పు తీసి ఇక్కడ ముఖం మీద వేసి కళ్ళ మీద కూడా అయినమ్మా అన్న అన్నాయి వేసి ప్రార్థన చేసి గోతులో పెట్టినా రామ్ అంటే గాజులు తీయమన్నావుగా, రామ్మేమో. అరిసావుగా గుడికి రాలేదండి, రామ్మేమో. సేవకులకి తప్పిందండి మనకి. కొన్నిసార్లు మాకు భోజనాలు ఎలా పెడతారు? వేడి వేడి పెడతారు. పిల్ల అంటది, అమ్మ రాత్రి అన్నం ఫ్రిడ్జ్లో పెట్టాను, ఏమైంది? అప్పుడు తెలుస్తుంది ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నమే మాకు వండి పెట్టారని. అబ్రహాముకున్న విశ్వాసం తెలుసా? చచ్చిపోయినా పడుకోబెట్టాడు, 2 కాళ్ళు కట్టేశాడు, పడుకోబెట్టి జుట్టుట పట్టుకుని కత్తెత్తాడు. 22వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, అబ్రహామా ఆ చిన్నపిల్లవాని జోడికి వెళ్ళొద్దు, చూడగానే
అక్కడ ఒక మాట ఉంది, చదవండి ఒక మాట, నేను ముగించేస్తాను. 22వ అధ్యాయం ఆదికాండం. అప్పుడు ఎట్లనగా అమ్మ నేను చెప్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు అబ్రహాం తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమీయో చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. విన్నారా? శ్రేష్టమైనవి తీసుకొచ్చి బలిచ్చాడు. ఇద్దరు కలిసి మళ్ళీ వచ్చారు ఇంటికి. స్తోత్రం చెప్తారా? హలో, ఈరోజు మనకున్న పరపతి, మనకున్న జ్ఞానం, మనకున్న డబ్బు, మనకున్న చదువు, మనకున్న ఇన్స్ట్రుమెంట్స్, మనం ఏమైతే కలిగి ఉన్నామో అది ప్రభు ద్వారా వచ్చాయి మనకి. ఆయన ఆరాధించే విషయంలో లోపితనంగా ఉండొద్దు, దేవునికి ఇవ్వటంలో లోపితనంగా ఉండొద్దు. నేను నాకు నా ఆత్మీయ తండ్రి నాకు బండి ఇచ్చాడు. ఆయన అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో ఆయన సాక్ష్యం చెప్తే బండి కొనుక్కోమని డబ్బులు ఇచ్చారంట. ఆ రోజు టీవీఎస్ ఉండేది ఆయనకి, కెనటిక్ హోండా స్విచ్ది, ఇలా కిక్కు కొట్టకుండా కొనుక్కోమన్నారంట. ఆయన ఎవరికి ఇద్దామని ఆలోచిస్తే నేను గుర్తొచ్చానంట. నాకున్న టీవీఎస్ మా పాస్టర్ గారికి, నా కింద అసిస్టెంట్ పాస్టర్ గారికి ఇచ్చేస్తాను. ఇక్కడికి రాగానే నేను షాల్వా కప్పాలని షాల్వా కొనుక్కుని వెళ్ళాను. బండిలో పెట్టాను, నా బ్యాగ్లో పెట్టాను, బైబిల్ బ్యాగ్లో సైకిల్ వేసుకెళ్ళాను. ఆయనకి PM స్వామినారాయణ గారు సైకిల్ ఇస్తే ఆ సైకిల్ నాకు ఇచ్చారు. ఆ సైకిలే తొక్కేవాడిని నేను. మంగళగిరి కూడా వేసుకొచ్చేవాడిని గుణదల నుండి. అయితే ఆ రోజు వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఆయన సాక్ష్యం చెప్తున్నారు, నాకున్న TVS మృత్యుంజయుడికి ఇచ్చేస్తున్నాను అన్నారు. అప్పుడు మా నాన్న దగ్గర 1,50,000 ఉంది. నాన్న ఒక 5,000 పెట్టి కొత్త బండి కొని పెట్టంటే మా నాన్న అన్నాడు, 16 రూపాయలు వస్తాయా నీకు? 16 రూపాయలు పెట్రోల్ పోపించుకోవాలరా, ఎట్టా పోపించుకుంటావురా? ఆ బండి మూలం ఉంటే ఏం బాగుంటుంది అన్నాడు. కానీ పరమందున నా తండ్రి 16 రూపాయలే కాదు, కొన్ని 100 రూపాయలు తోలే కృప కూడా దేవుడు నాకు ఇచ్చాడు పోపించుకుని. ఈరోజు అందుకే చెప్తున్నాను, శ్రేష్టమైన ప్రతి శ్రేష్టమైన ప్రతి వరం పరసంబంధమైనది. అందుకే ఆఖరిగా నేను మీకు జ్ఞాపకం చేసిన మాట ఏంటో తెలుసా? మనం ఏం కలిగి ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉందాం. ఏం కలిగి ఉందాం చెప్పండి? నిరీక్షణ. ఆ శ్రేష్టమైన నిరీక్షణే మన జీవితాలలో అద్భుతాలు చేస్తుంది. నిరీక్షణ కలిగి ఉండు. నేను అంటాను, ఏమీ లేని నీకు అన్నీ కలిగిన వ్యక్తిగా నా దేవుడు చేయబోతున్నాడు. ఈ కూటాలకు వచ్చిన సేవకులరా, ఒక మాట చెప్పగలను, సహాయం చేసేవారు మనకు లేకపోవచ్చు, గజం స్థలం ఇచ్చేవాళ్ళు లేకపోవచ్చు, మందిరం కట్టించేవాళ్ళు లేకపోవచ్చు, పోషణార్థమే మనకి హెల్ప్ చేసేవాళ్ళు లేకపోవచ్చు. మనల్ని పిలిచిన దేవుడు సజీవుడు. మనల్ని పిలిచిన దేవుడిచ్చిన వాగ్దానం సజీవమైంది. మనల్ని పిలిచినప్పుడు ఏ ప్రేమ అయితే ఆయన కలిగి ఉన్నాడో ఆ ప్రేమ సజీవమైనది. ఆ ప్రేమ మనం కూడా ఆ రోజుల్లో దేవుని మీద ఉన్న భక్తి, విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ మనం కలిగి ఉంటే నేను చెప్పగలను, ఈ రాత్రి నువ్వు అనుకున్న కార్యాలు యేసు నామములో జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఈ రాత్రి మీ జీవితాల్లో కూడా అటువంటి కృపను పొందుదాం. అందుకనే ఇంకొకసారి ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా చదవగలిగిన వారు ఒక్క మాట చదవండి, ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి వచ్చాను. ఎక్కడ నుండి వస్తుంది? తండ్రి యొద్ద నుండి. ఆయనలో శ్రేష్టమైన బుద్ధి ఇస్తాడు, శ్రేష్టమైన పరిశుద్ధత ఇస్తాడు, శ్రేష్టమైన నామం ఇస్తాడు, శ్రేష్టమైన నిరీక్షణ ఇస్తాడు. ఈ రాత్రి అటువంటి కృపను పొందుతాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి నీ కోరిక ఏమైనప్పటికీ, నీ అవసరత ఏమైనప్పటికీ, నీకున్న అప్పు, నీకున్న బాధ ఎంత కష్టమైనప్పటికీ, అమ్మా అయ్యా, సాధారణమైన ఈవులు ఇవ్వటం కాదు, శ్రేష్టమైనవే. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఆశించినప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీకు మంచి ఈవులు ఇయ్యడా?
రొట్టెని అడిగితే